హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ అందరికి హరే స్వాగతం ఈరోజు సెషన్ లోకి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అందరికి గౌర హరే పూర్ణిమ కృష్ణ ప్రభు. శుభాకాంక్షలు. హరే కృష్ణ. సో మనం ఈరోజు మన ఈ సెషన్ ని ప్రార్థనలతో మొదలు పెడతాం. నేను ప్రార్థనల యొక్క పీపీటీ స్క్రీన్ మీద షేర్ చేస్తాను. నాతో పాటు అందరూ మ్యూట్ లో ఉండి ప్రార్థనలు చేయండి. ఓకే. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయం చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః గదామహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలాం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగరజాతం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసహితం శ్రీరాధాకృష్ణపాదసహగణలలిత శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారణే. నమో महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्याय नामने गौरतसे नमः. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन घोरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वंशाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौर भक्तवृंदा. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. హరే కృష్ణ. అందరికీ నా వాయిస్ వినపడుతుందా అండి? వినపడుతుంది సార్. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ప్రణామాలు. ప్రణామాలు. ఈరోజు ఎంతమంది గుడికి వెళ్ళారు ఇస్కాన్ టెంపుల్ కి? హ్యాండ్ రైస్ చేయండి. ఈరోజు గౌర పూర్ణిమ సందర్భంగా. ఓకే, చాలా రామ తులసి మాతాజీ, శ్రవణ్ బతుల ప్రభు, ఓకే, శృతి మాతాజీ, గ్రేట్. ఓకే, ఈరోజు హోలీ పండుగ, అలాగే ఈరోజు ఒక గొప్ప పర్వదినం అండి. ఏంటి అంటే ఆ, ఈ ఇస్కాన్ పాటించేటటువంటి సంకీర్తన మహాయజ్ఞాన్ని హరే కృష్ణ స్థాపించినటువంటి ఆ, సాక్షాత్ భగవత్ స్వరూపం శ్రీ రాధాకృష్ణుల స్వరూపమైనటువంటి చైతన్య మహాప్రభు యొక్క ఆవిర్భావ దినోత్సవం. అంటే ఈరోజు చైతన్య మహాప్రభు యొక్క పుట్టినరోజు అన్నమాట. ఓకే, కొద్దిగా ఆ చైతన్య మహాప్రభు గురించి తెలుసుకొని మనం ఈరోజు సెషన్ ని మొదలు పెట్టుకుందాం. ఓకే, ఈ చైతన్య మహాప్రభు ఎవరు అంటే హరే కృష్ణ దండత్ ప్రణామం. ఓకే ఓకే, చైతన్య మహాప్రభు ఎవరు అంటే ఈయన సాక్షాత్ రాధాకృష్ణుల యొక్క స్వరూపం అన్నమాట. అయితే ఈయన భగవత్ స్వరూపం అనడానికి పురాణాల్లో అలాగే మనకి హరే కృష్ణ ఇప్పుడు వినిపిస్తుందా అండి? ఓకే, సో చైతన్య మహాప్రభు భగవత్ స్వరూపం అనడానికి, రాధాకృష్ణుల యొక్క స్వరూపం అనడానికి పురాణాల్లో చాలా చక్కటి మనకి ప్రామాణికాలు ఇచ్చారనమాట. గరుడ పురాణంలో ఏమంటారంటే అహం పూర్ణో భవిష్యామి యుగ సంధ్యౌ విశేషతః మాయాపురే నవద్వీపే భవిష్యామి శచిస్సుతః.
నేను గరుడ పురాణంలో ఏం చెప్తారంటే భగవానుడు, నేను కలియుగ ప్రథమ భాగంలో మాయాపుర నవద్వీపే అంటే వెస్ట్ బెంగాల్లో మాయాపూర్ అని ఒక నగరం ఉందన్నమాట. ఆ ప్లేస్‌నంతా నవద్వీపం అంటారు. 9 ద్వీపాలు కలిపి ఒకే చోట ఉంటాయి. సో, అక్కడ నేను సచీదేవి అనే ఒక స్త్రీ గర్భాన జన్మిస్తానని చెప్పి భగవంతుడు గరుడ పురాణంలో చెప్పారనమాట. సో, అది మనకి గరుడ పురాణంలో నుండి వచ్చినటువంటి ప్రామాణికం. అలాగే వేదాల్లో ఏం చెప్పారంటే అథర్వ వేదంలో అంటే భగవంతుడు ఎన్నో రూపాలు స్వీకరిస్తాడండి. మనము నిన్న 4 అధ్యాయంలో చర్చించుకున్నాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుదానమదరస్న తథాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో అలాగే పరిత్రాణాయ సాధూనాం, సాధువులని రక్షించడానికి భగవంతుడు మళ్ళీ మళ్ళీ అవతరిస్తారనమాట. సో, కలియుగంలో కూడా భగవంతుడు అవతరించారు. ఆ అవతారమే చైతన్య మహాప్రభు అవతారం అన్నమాట. సో, అథర్వణ వేదంలో ఏమని చెప్తారంటే సప్తమే గౌరవర్ణ విష్ణోర్ ఇత్యే అన్యేన స్వశక్త్యా చైతన్యం ఏత్యా ప్రాంతే ప్రాతుర్ అవతీర్య సహస్వై స్వమానుం శిక్షయతి. 7వ మన్వంతరంలో ఇప్పుడు మన ఉన్నటువంటి కాలం 7వ మన్వంతరం అన్నమాట. 7వ మన్వంతరంలో భగవంతుడు తన స్వంత సహచరులతో కలిసి బంగారు రూపంలో దిగి వస్తాడు. అతను తన స్వంత పవిత్ర నామాలను జపించడం బోధిస్తాడు. ఓకే, భగవంతుడు మనం ఆయనే స్వయంగా వచ్చి భక్తి ఎలా చేయాలో, భగవంతుని యొక్క నామాలు, ఆయన నామాల్ని ఎలా జపించాలో ఆయన్నే స్వయంగా వచ్చి కలియుగంలో ఉన్నటువంటి మానవులకి నేర్పించారనమాట. చైతన్య మహాప్రభు స్వరూపంగా వచ్చి. అలాగే భాగవతంలో ఏమంటారంటే కృష్ణవర్ణం తు శాకృష్ణం సాంగో భాంగోస్త్ర పార్షదం యజ్ఞ సంకీర్తన ప్రాయేర్యజంతి సుమేధస. కలియుగంలో తెలివైన వ్యక్తులు కృష్ణుడి నామాలను నిరంతరం జపించే భగవంతుని అవతారాన్ని పూజించడానికి సామూహిక జపం చేస్తారు. ఆయన రంగు నల్లగా లేకపోయినా ఆయన స్వయంగా కృష్ణుడే. ఆయనతో పాటు ఆయన సహచరులు, సేవకులు, ఆయుధాలు మరియు సన్నిహిత సహచరులు ఉంటారు. అంటే భాగవతంలో ఏం చెప్తున్నారంటే భగవంతుడు సాక్షాత్ ఒక భగవత్ స్వరూపం కలియుగంలో అవతరిస్తుంది. అది కృష్ణుడి అవతారమే. భగవంతుడు ఎప్పుడు అవతారం తీసుకున్నా శ్యామవర్ణంలో అవతారం తీసుకుంటారనమాట. కానీ ఈ అవతారంలో మాత్రం ఆయన శ్యామవర్ణం అంటే నల్లటి రంగులో కాకుండా గో బంగారు వర్ణం, ఘోరవర్ణం తోటి చందనం ఎలాగైతే ఏ రంగుతో ఉంటుందో ఆ రంగుతోటి ఆవిర్భవించి ఆయన భగవన్నామాల్ని జపించడం చేస్తారనమాట. సో, ఆ భగవన్నామాల్ని సామూహికంగా అందరూ కలిసి జపిస్తూ ఉంటారని చెప్పి భాగవతంలో చెప్పారనమాట. ఇంత గొప్ప స్వరూపం ఈ చైతన్య మహాప్రభు యొక్క స్వరూపం. ఈయన కలియుగంలో 500 ఇప్పటికి 500 సంవత్సరాల క్రితం ఆయన ఆవిర్భవించారు. ఆవిర్భవించి ఈ కృష్ణ సంకీర్తన యజ్ఞాన్ని కలియుగవాసులందరికీ పరిచయం చేసి, దాన్ని ప్రచారం చేసి, కలియుగ వాసులందరూ కూడా తరించడానికి ఆయన ఎంతో మేలు చేశారనమాట. ఆయన ఎంత గొప్ప క ఆహ్, మనం ఔదార్యమూర్తి అంటే ఆయన ఎంత ప్రేమ ఉండేదంటే ఆయనకి ఒక ఉదాహరణ చెప్తానండి. మనకి శ్రీకాకుళం జిల్లాలో శ్రీకూర్మం అనే ఒక గ్రామం ఉంది. అక్కడ కూర్మ దేవుణ్ణి భగవంతుడు కూర్మ అవతారంలో ఉన్నటువంటి గుడి ఉంటుందన్నమాట. ఆ చైతన్య మహాప్రభు ఒకసారి ఆ కూర్మ గ్రామానికి, ఆ శ్రీకూర్మంలో ఉన్నటువంటి కూర్మ స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఆహ్ అక్కడున్నటువంటి వాళ్ళందరూ గూడా భగవంతుడు చైతన్య మహాప్రభు వచ్చారని జెప్పేసి ఆయన్ని దర్శనం జేసుకోవడానికి వెళ్తారు. అయితే చైతన్య మహాప్రభు వచ్చారు దర్శనం చేసుకోవాలని ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడైనటువంటి ఒక మహాభక్తుడు ఆయన్ని దర్శనం చేసుకోవడానికి వస్తారు. ఆయనొచ్చేసరికి చైతన్య మహాప్రభు అక్కడి నుండి వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే ఈ కుష్టి వ్యాధితో బాధపడుతున్నటువంటి భక్తుడు చాలా బాధపడతాడనమాట. అయ్యో! ఆహ్, చ నడవలేకపోయినా నడవరాకపోయినా గూడా కష్టపడి నడుస్తూ భగవంతుని దర్శనం చేసుకుందామని వచ్చాను. కానీ నేనొచ్చేసరికి ఆయన ఇక్కడ నుండి వెళ్ళిపోయారు. నేనెంత దురదృష్టవంతుడిని అని ఆయన ఆహ్, చాలా బాధపడుతున్నాడనమాట. ఏడుస్తున్నాడనమాట. ఏడుస్తుంటే చైతన్య మహాప్రభు భగవత్ స్వరూపం గాబట్టి ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయినా మళ్ళీ ఒక భక్తుడు నా గురించి రోదిస్తున్నాడు, ఏడుస్తున్నాడు. నా దర్శనం భాగ్యం అతనికి కలగలేదు కాబట్టి ఆయన ఏడుస్తున్నాడని చెప్పి
చైతన్య మహాప్రభు మళ్ళీ వెనకకు రావడం జరిగింది. వెనకకు వచ్చి ఆ భక్తునికి దర్శనం ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ భక్తుడు, ఆయన పేరు వాసుదేవ్ అన్నమాట. ఆ వాసుదేవ్ అనే భక్తుడు చైతన్య మహాప్రభుని చూసి కళ్ళెంబడి నీళ్లు కారుతూ ఆయన పాదాల మీద పడి స్వామిని దర్శనం చేసుకున్నాడు. దర్శనం చేసుకోగానే చైతన్య మహాప్రభు ఆ భక్తుణ్ణి ఆలింగనం చేసుకున్నారనమాట. ఆ భక్తుడు, ఆ వాసుదేవ్ అనే భక్తుడు, ఆయన శరీరం మొత్తం కుష్టు వ్యాధితోటి మొత్తం పుళ్ళు, చీము, నెత్తురు అవన్నీ కారుతున్నాయి అన్నమాట. ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు. అలాంటిది భగవంతుడు ఎంత ప్రేమైక వ్యక్తి అంటే తనకి ఎవరైనా భక్తితో ప్రేమ పంచడానికి ఎదురు చూస్తున్నారంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా కూడా భగవంతుడు వాళ్ళని దగ్గరికి చేర్చుకుంటారు. అయితే చైతన్య మహాప్రభు ఎప్పుడైతే ఈ వాసుదేవ అనే భక్తుణ్ణి ఆలింగనం చేసుకున్నారో వెంటనే అతని శరీరం మొత్తం చక్కటి వర్చస్సుతోని వెలిగిపోయిందనమాట. ఆయన కుష్ఠరోగం మొత్తం మాయమైపోయింది. మళ్ళీ ఆయన పరిపూర్ణ యువకుడిలాగా ఆయన అవతరించాడనమాట. ఆ వాసుదేవుడు అనే కుష్ఠు రోగంతో బాధపడుతున్నటువంటి భక్తుడు. సో అంత గొప్ప ప్రేమైకమూర్తి చైతన్య మహాప్రభు. సో అది ఈ చైతన్య మహాప్రభు యొక్క గొప్పతనం. ఈరోజు ఆయన యొక్క ఆవిర్భావ దినోత్సవం, ఆయన పుట్టినరోజు కాబట్టి కొద్దిగా ఆయన గురించి మాట్లాడుకొని మనము మన యొక్క ఈరోజు కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందామని ఆయన గురించి చెప్పడం జరిగింది. సో ఎవరికైనా చైతన్య మహాప్రభు గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మనం ముందు ముందు ఇంకా తెలుసుకుందాం. ఓకే, హరే కృష్ణ. సో నిన్న మనము ఏ అధ్యాయం చర్చించుకున్నామండి? 4వ అధ్యాయం. వెరీ గుడ్. ఓకే, సో ఈరోజు మనము 5వ అధ్యాయం, పంచమోధ్యాయం, భగవద్గీతలోని పంచమోధ్యాయం 5వ అధ్యాయం చర్చించుకోబోతున్నాం. సో ఈ 5వ అధ్యాయాన్ని ఏమంటారంటే కర్మ సన్యాస యోగ. ఓకే, సో ఈ 5వ అధ్యాయం యొక్క మాహాత్మ్యం పద్మపురాణంలో సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించారు. ఆయన ఏమని చెప్పారంటే, పరమశివుడు పార్వతీదేవికి, దేవి నీకిప్పుడు భగవద్గీతలోని పంచమోధ్యాయం యొక్క మాహాత్మ్యాన్ని వివరిస్తాను విను అని చెప్పి పార్వతీదేవికి ఆయన చెప్తున్నారు. ఈ 5వ అధ్యాయం యొక్క మాహాత్మ్యం. దేవి మధ్యప్రదేశ్, మాద్రదేశం అంటారనమాట. అప్పట్లో మాద్రదేశం అనేవారు, ఇప్పుడు దాన్ని మధ్యప్రదేశ్ అంటున్నారు. మాద్రదేశంలో పింగళుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి బ్రాహ్మణ వృత్తి కంటే కూడా గాన పాటలు పాడడం, నాట్యాలు చేయడం, ఈ విషయాల మీద ఎక్కువ మక్కువ ఉండేది, ఎక్కువ ఇష్టం ఉండేది. అతడు బ్రాహ్మణ వృత్తి, పురోహిత వృత్తి స్వీకరించకుండా సంగీతము, నాట్యాలు, పాటలు పాడడం ఇవన్నీ నేర్చుకుని దాంట్లో మంచి పట్టు సంపాదించి చాలా గొప్పగా నాట్యం చేస్తూ పాటలు పాడుతూ ఉండేవాడు. ఇతని గొప్ప నాట్యాన్ని చూసి ఆ దేశం యొక్క రాజు చాలా సంతోషించి ఇతన్ని తన సభలో పెట్టుకున్నాడు అన్నమాట. ఎందుకంటే రాజులకు ఎప్పుడైనా కాలక్షేపం కోసం ఈ నాట్యాలు చేసే వాళ్ళని, చక్కగా పాటలు పాడే వాళ్ళని వాళ్ళ సభలో పెట్టుకుంటారన్నమాట. వాళ్ళకి ఎప్పుడైనా కొద్దిగా ఆహ్లాదం కలగడానికి వాళ్ళతో పాటలు పాడించుకుంటారన్నమాట. అయితే ఎప్పుడైతే రాజు ఇతన్ని తీసుకెళ్ళి అతని సభలో పెట్టుకున్నాడో ఇంకా ఇతనికి రాజు యొక్క అండ దొరికింది. రాజు యొక్క అండదు చూసుకొని ఇతను విచ్చలవిడిగా ప్రవర్తించేవాడు అనమాట. ఎలా అంటే నాట్యం పేరుతోని వేరే స్త్రీలని లోబర్చుకొని వాళ్ళతోని చేయరాని పనులు చేస్తుండేవాడు అనమాట. అయితే రాజుకి ఈ విషయాలు తెలిసేవి కావు. ఎందుకంటే ఇతను రాజు ఏకాంతంలో ఉన్నప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి అందరి మీద చాడీలు చెప్తుండేవాడు అనమాట. అందరి మీద చాడీలు చెప్పడం వల్ల రాజుకి తన సైన్యంలో అలాగే తన మంత్రి శాఖలో ఉన్న వాళ్ళందరి మీద ఒక రకమైనటువంటి అనుమానం కలిగింది. సో ఇతరులు ఈయన మీద ఏం చెప్పినా కూడా నమ్మేవాడు కాదు. అలాగా రాజుకి లేనిపోని విషయాలు చెప్తూ రాజు మన్ననలు పొంది విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటే ఇతనికి ఒక భార్య ఉండేది. ఆవిడ పేరు అరుణ. ఇతనిలాగే ఆవిడ కూడా విచ్చలవిడిగా తిరుగుతుండేది. ఆవిడ కూడా పరాయి పురుషులతోని తిరుగుతూ ఉండేది. అయితే ఆవిడ అలా విచ్చలవిడితనాన్ని చూసి ఈ పింగళుడు ఆవిడ్ని వారించేవాడు అనమాట. అలా చెయ్యకు అని చెప్పేసి ఈవిడికి అడ్డుపడేవాడు. ఒకరోజు ఈ పింగళుడి యొక్క భార్య అరుణ ఏం చేసిందంటే, ఇతను నన్ను స్వేచ్ఛగా తిరగనీయట్లేదని చెప్పి ఈ పింగళుడు పడుకున్నప్పుడు అతని తల నరికి చంపేసింది. చంపేయగానే ఇతడు నరకలోకానికి వెళ్ళిపోయాడు. నరకలోకంలో
ఇతను చేసినటువంటి పాపాలను అనుభవించి మళ్ళీ భూలోకంలో ఒక అరణ్యంలో గ్రద్దలాగా జన్మించడం జరిగింది. ఇతను చనిపోయిన కొంతకాలానికే ఇతని భార్య అయినటువంటి అరుణ కూడా భోగంధర రోగం అనే ఒక లైంగిక రోగం ద్వారా బాధపడి ఆవిడ కూడా ప్రాణాలు వదిలిపెట్టింది. వదిలిపెట్టిన తర్వాత ఆవిడ కూడా నరక బాధలు అనుభవించి మళ్ళీ ఒక చిలక రూపంలో ఈ మన పింగళుడు ఏ అరణ్యంలో అయితే గ్రద్దలాగా పుట్టాడో అదే అరణ్యంలో చిలుక రూపంలో ఆవిడ జన్మించింది. అయితే గద్దకి చిలుకకి జాతి వైరం. ఒకరోజు ఈ చిలక చెట్టు కింద కొన్ని విత్తనాలు పడి ఉంటే అవి తింటూ ఉంటే ఈ గ్రద్ద ఆ చిలుకను చూసి దాన్ని తినేద్దామని ఆ చిలుక మీదకి వస్తుందన్నమాట. వచ్చి ఒక్కసారి తన పంజాతోని చిలుక మీద కొట్టగానే చిలుకకి తన పదునైనటువంటి గోర్ల ద్వారా చిలుకకి పెద్ద గాయమవుతుంది. దాని వీపు మొత్తం చీలిపోతుంది. అది ఎట్లాగోలాగా గ్రద్ద నుండి తప్పించుకొని ఎగిరిపోతూ ఎగరలేక అరణ్యంలో ఒక చోట ఒక పుర్రె ఉంటుందన్నమాట. ఒక చనిపోయిన మనిషి యొక్క పుర్రె ఉంటుంది. ఆ పుర్రెలో కొన్ని నీళ్లు పడి ఉంటాయి. అందులో పడి చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఈ గ్రద్ద ఆ చిలుకని తిందామని ఎగురుతూ వెళ్తూ ఉంటే ఒక వేటగాడు ఈ గ్రద్దకి బాణమేసి దాన్ని చంపేస్తాడు. చంపేయగానే ఈ గ్రద్ద కూడా ఆ చిలుక ఎక్కడైతే పడిందో అదే పుర్రెలో పడిపోతుంది. పడిపోగానే ఈ 2 జీవులు కూడా మళ్ళీ నరకలోకానికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోగానే అక్కడ నరకంలో ఈ 2 జీవులు చిలుక, గ్రద్ద ఎవరైతే పింగళుడు, అరుణ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత జన్మలలో చేసినటువంటి అన్నిటిని వాళ్ళకి వివరిస్తారు. వివరించగానే వాళ్ళకి అసహ్యం వేస్తుంది. ఛీ! మేము ఇంత పాపిష్టులమా అని. అసహ్యం వేసిన తర్వాత వాళ్ళు ఇంకా మాకు ఈ ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు ఈ నరకాల్లో బాధపడాలో అని బాధపడుతున్న సమయంలో యమధర్మరాజు వాళ్ళకి ఏం చెప్తారంటే, మీకు నేను స్వేచ్ఛ ఇస్తున్నాను. మీరు మీ ఇష్టం వచ్చిన లోకానికి వెళ్ళి మీరు మీ స్వేచ్ఛగా ఆనందంగా జీవించండి అని చెప్తారు. చెప్పగానే ఆశ్చర్యపోతారు ఈ ఇద్దరు జీవులు. స్వామి, మేము ఎన్నో పాపాలు చేసినాం. మేం చేసినటువంటి పాపాలే మేము ఇంత పాపిష్టులమా అని అసహ్యం వేసింది. అలాంటిది మీరు మమ్మల్ని శిక్షించకుండా వదిలిపెడుతున్నారు. దీనికి కారణం తెలుసుకోవచ్చా అంటే యమధర్మరాజు చెప్తాడనమాట. మీరు చనిపోయేటప్పుడు ఒక మహాత్ముడి యొక్క పుర్రెలో పడి చనిపోయారు. ఆ పుర్రెలో కొన్ని నీళ్లున్నాయి. ఆ నీళ్ళల్లో పడి చనిపోయారు మీరు. ఆ మహాత్ముడు ఎవరు అంటే వటుడు అనే ఒక బ్రాహ్మణుడు మహాజ్ఞాని ఉండేవాడు. భగవంతుని భక్తుడు. ఆయన ప్రతిరోజు కూడా భగవంతునికి ఏకాంత సేవ చేస్తూ ఉండేవాడు. అతను ప్రతిరోజు కూడా భక్తితోటి భగవంతుడు చెప్పినటువంటి భగవద్గీతలోని 5వ అధ్యాయాన్ని ప్రతిరోజు కూడా పారాయణ చేస్తూ ఉండేవాడు. అలాగ ఆయన ప్రతిరోజు పారాయణ చేయడం వల్ల అతడు మరణించిన తర్వాత ఉత్తమ లోకంలోకి వెళ్ళిపోయాడు. జీవించున్నప్పుడు ఏ శరీరంతోటైతే ఆయన పారాయణం చేశాడో ఆ శరీరం కూడా పవిత్రమైంది. సో అంత పవిత్ర పురుషుని యొక్క కళేబరాల్లో పడి మీరు చనిపోయారు కాబట్టి మీకు కూడా ఆ పుణ్యం ఎంతో కొంత దక్కి మీకు నరక బాధల నుండి మీరు తప్పించుకోగలిగారు. అందుకని మీకు నరక బాధల నుండి విముక్తి కలిగింది అని చెప్పి యమధర్మరాజు చెప్తారనమాట. సో ఈ 5వ అధ్యాయం ఎంత గొప్పది అంటే పరమ పాపిష్టులను కూడా పునీతుల్ని పతితులను కూడా పావనం చేసేటటువంటి గొప్ప అధ్యాయం. సో ఈ అధ్యాయం యొక్క గొప్పతనాన్ని కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నాడు. ఈ అధ్యాయం మొట్టమొదటలో అర్జునుడు చక్కటి ప్రశ్న అడుగుతాడు. దాంతో ఈ అధ్యాయం మొదలవుతుంది. సో మనం ఆలస్యం చేయకుండా ఈ అధ్యాయాన్ని తెలుసుకుందాం. ఒకసారి విహంగ వీక్షణం చేద్దామంటే ఈ అధ్యాయాన్ని ఒకసారి తెలుసుకునే ముందు నిన్న మనం ఏం చర్చించుకున్నామో ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. అంటే నిన్న ఏ విషయం గురించి మాట్లాడుకున్నామో ఆ విషయం ఒక్కసారి మనం రిమైండ్ చేసుకుందాం. ఓకే, సో స్క్రీన్ మీద అందరికీ కనిపిస్తుందా అండి? సమీక్ష జ్ఞాన కర్మ సన్యాస యోగం. ఓకే, నిన్నటి అధ్యాయానికి మనం ఇచ్చినటువంటి హరే కృష్ణ వినిపిస్తుందా అండి? హరే కృష్ణ ప్రభుజీ, your voice is వినిపిస్తుంది ప్రభుజీ, కానీ కొంచెం వాయిస్ పెంచాలి ప్రభుజీ, అంతే. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా అండి? ఓకే, ఒకవేళ వాయిస్ ఎప్పుడైనా తక్కువగా అనిపిస్తే నాకు చెప్పండి. ఓకే, సో నా సైడ్ నుండి అయితే ఏం ప్రాబ్లం లేదు. ఓకే, పర్వాలేదు. ఇప్పుడైతే సరిగ్గా వినిపిస్తుంది కదా? బెటర్ ప్రభుజీ ఇప్పుడు. హరే కృష్ణ, హరే కృష్ణ. సో నిన్నటి అధ్యాయానికి మనం ఇచ్చుకున్నటువంటి నామము ఈ
EARS, ఇయర్స్, శ్రవణము. ఓకే, నేను ఎవరి ఒక్కసారి హ్యాండ్ రేస్ చేయండి ఎవరెవరు చదవదలుచుకున్నారో వాళ్ళకి నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. వాళ్ళు ఒక్కొక్క ఆ, పదం యొక్క అర్థాన్ని దానిలో మనం ఏం చర్చించుకున్నామో చెప్పడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. ఎవరు చదువుతారు? హరే కృష్ణ. ఓకే, ఫైన్. కృష్ణ కుమారి మాతాజీ, ఫస్ట్ పదాన్ని చదవండి మాతాజీ. ఎటర్నల్ నాలెడ్జ్ అన్నదిగా ఇది చదవండి. దీనిలో మనం ఏం చర్చించుకున్నామో చెప్పండి. ఎటర్నల్ నాలెడ్జ్, సారీ ప్రభుజీ, ప్రణామాలు. ప్రణామం మాతాజీ. శాశ్వతమైన జ్ఞానం. ఓకే. ఆ శాశ్వతమైన జ్ఞానంలో ఎవరు పొందగలరు? మ్మ్. అందులో వచ్చేసి భక్తుడు, స్నేహితుడు, సంబంధిత విచారణ, సూచనలు అనుసరించేవారు. ఓకే. నెక్స్ట్ గురు పరంపర. ఆ ఓకే. గురు పరంపరలో కృష్ణుడు ఎందుకు వస్తాడు అనే దాని ఓ. గురించి మనం చర్చించుకున్నాం గురుజీ. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. నెక్స్ట్ స్వాతి అల్లంపల్లి మాతాజీ, నెక్స్ట్ అక్షరం గురించి చదవండి మాతాజీ. సరైన అవగాహన. ఏ అక్యు హరే చెప్పండి. కృష్ణ ప్రభుజీ. వినిపిస్తుంది ఏ మాతాజీ. అక్యురేట్ అండర్స్టాండింగ్, సరైన అవగాహన. మ్మ్. దురాభిప్రాయాలు, కుల వ్యవస్థలు, అన్ని మార్గాలు ఒకే గమ్యస్థానానికి చేరుస్తాయి. రైట్. ఓకే, వర్ణ వ్యవస్థ గురించి మాట్లాడుకున్నాము. వివిధమైనటువంటి మార్గాలు మనకి ఏ గమ్యాన్ని సూచిస్తాయి ఆ విషయాలు మాట్లాడుకున్నాము. ఓకే, తర్వాత నెక్స్ట్ అక్షరం శ్రావ్య గుల్లపల్లి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఆర్ రియాక్షన్ లెస్, కర్మ రాహిత్యము, అకర్మ. దీంట్లో కర్మ, అకర్మ, వికర్మ గురించి నేర్చుకున్నాం ప్రభుజీ. ఓకే, రైట్. కర్మ ఏది, అకర్మ ఏది, వికర్మ ఏది? కర్మ, అకర్మ, వికర్మ అంటే కర్మ చేస్తూనే దాని నుండి ఫలితం ఆశించకుండా చేస్తే అది అకర్మ అయిపోతుంది. అకర్మ. ఒకవేళ మన కామ్యమైన కోరికలతో చేస్తే అది వికర్మ అయిపోతుంది శాస్త్ర విరుద్ధంగా. సో ఈ విషయాలు చర్చించుకున్నాం. నెక్స్ట్ అక్షరము దీపికా మాతాజీ, కృష్ణ మీరు ప్రభుజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ మాతాజీ. ఎస్ ఎస్ సరెండర్, శరణాగతి. శరణాగతి గురువు నుండి జ్ఞానం యొక్క మహిమలు ఎవరు సాధించగలరు మరియు ఎవరు సాధించలేరు? రైట్. ఎవరైతే గురువుకి చక్కగా గురువుని ఆశ్రయించి ప్రణిపాతం చేసి గురువుని నిమన్రతా భావంతో గురువుని ప్రశ్నలు అడిగి తెలుసుకుంటారు. అంటే చాలా గౌరవంతో గురువు దగ్గర మర్యాద ప్రవర్తిస్తూ గురువుని వివిధ ప్రశ్నలు అడిగి ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు జ్ఞానాన్ని పొందడానికి అర్హులు. ఎవరికైతే ఎప్పుడు అనుమానం ఉంటుందో వాళ్ళకి జ్ఞానం పొందలేరు. వాళ్ళు ఈ లోకంలో పరలోకంలో ఎక్కడా కూడా సుఖపడరు అని చెప్పి చర్చించుకున్నాం. ఓకే, ఈ రోజు మనం చర్చించుకోబోయే అధ్యాయానికి మనం ఇచ్చుకున్నటువంటి పేరు స్టెప్, STEP. ఓకే, సో ఇది ఎవరు చదువుతారు? హ్యాండ్ రైస్ చేయండి. ఓకే, మమతా కే మాతాజీ, ఫస్ట్ అక్షరం చదవండి మాతాజీ. ప్రణామం గురూజీ. ప్రణామం మాతాజీ. ఎస్, స్టే ఇన్ ద వరల్డ్. 5వ అధ్యాయంలో మ్మ్. 1, ఈ ప్రపంచంలో ఉండి. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ సుష్మా మాతాజీ, తర్వాతి అక్షరం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. T for 3 doors. ముగ్గురు కర్తలు. డూయర్స్. Doers. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ శ్రవణ్ బతులా ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ఈ ఈక్వల్ విజన్, సమాన దృష్టి. థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రసన్న ఉపుల మాతాజీ, ఈ పి అనే అక్షరం చదవండి మాతాజీ. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. పి మీన్స్ పీస్ ఫార్ములా 5.27 to 5.29. ఓకే, సో ఈ అధ్యాయం చివరిలో మనము పీస్ ఫార్ములా ఏంటి, మనం ప్రశాంతమైన జీవితాన్ని గడపాలంటే ఏ విషయాన్ని అర్థం చేసుకోవాలి అనే విషయం మనం అందరం కూడా జీవితంలో కొద్దిగా ప్రశాంతంగా ఉంటే బాగుండు,
హాయిగా పీస్ఫుల్గా లైఫ్ పీస్ఫుల్గా సాగితే బాగుండని చెప్పేసి కోరుకుంటూ ఉంటాం. అలాగా లైఫ్ పీస్ఫుల్గా సాగాలంటే ఏం అర్థం చేసుకుంటే లైఫ్ పీస్ఫుల్గా సాగుతుందో ఈ అధ్యాయం చివర్లో మనం తెలుసుకుంటాం అనమాట. ఓకే, సో నేను చెప్పాను కదా, మొట్టమొదట అర్జునుడి యొక్క ప్రశ్నతోటి ఈ అధ్యాయం మొదలవుతుంది. ఈ చాప్టర్ అర్జునుడి యొక్క క్వశ్చన్ ద్వారా మొదలవుతుంది అనమాట. అర్జునుడు ఏమంటున్నారంటే, అర్జున ఉవాచ సన్యాసం కర్మాణం కృష్ణ పునర్యోగం శశంససి యశ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితాం. సో అర్జునుడు ఏమంటున్నాడంటే, ఎవరు చదువుతారండి? హరే కృష్ణ ప్రభుజీ నేను చదువుతాను. హ్యాండ్ రేస్ చేయండి. లావణ్య మాతాజీ ప్లీజ్. ప్రభుజీ చదవచ్చా? చదవండి మాతాజీ. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యశ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, తొలుత నన్ను కర్మత్యాగము చేయమని చెప్పి తిరిగి భక్తియుత కర్మను ఉపదేశించుచున్నాను. ఈ రెండింటిలో ఏది ఎక్కువ శ్రేయోదాహకము దయతో నాకు ఖచ్చితముగా తెలియజేయుము. ఓకే, సో కృష్ణుడు అర్జునుడు ఏమంటున్నాడంటే, కర్మత్యాగము చేయడమా లేకపోతే భక్తితో కూడుకొని ఉన్నటువంటి కర్మలు ఆచరించడమా, ఈ రెండిట్లో ఏది గొప్పది అని చెప్పి అర్జునుడు అడుగుతున్నాడు అనమాట. దానికి కృష్ణుడు ఏమని జవాబిచ్చారంటే, శ్రీ భగవాన్ వాచ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయసః కారుభో తాయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. సో కృష్ణ భగవానుడు ఏమని సమాధానం ఇచ్చారంటే, కర్మ పరిత్యాగం మరియు భక్తితో కూడిన కర్మము రెండును ముక్తికి శ్రేయోదాయకములే. కానీ ఆ రెండిటిలో కర్మ పరిత్యాగం కన్నను భక్తియుత కర్మము ఉత్తమమైనది. కర్మలను త్యజించడం కంటే కూడా భక్తితో కూడుకున్నటువంటి కర్మలు ఆచరించడం ముఖ్యము. అది మనకి ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. రెండు కూడా ముక్తి వైపు నడిపించినా కూడా ఆ రెండిట్లోకెల్లా భక్తితో కూడుకున్నటువంటి కర్మయోగం చేయడం శ్రేయస్కరం అర్జున అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. అయితే శాస్త్రాలు అంటే కృష్ణుడు ఎందుకు ఒక భక్తియుక్త కర్మకే ఎందుకు ఆయన ప్రాముఖ్యత ఇస్తున్నారు, అదే గొప్పది, అదే ఇంపార్టెంట్, అది ప్రాముఖ్యమైంది అని ఎందుకు చెప్తున్నారంటే, ఇక్కడ శాస్త్రాల్లో ఏం చెప్పారంటే, ప్రాపంచికతయా బుద్ధ్యా హరి సంబంధీ వస్తునః ముముక్షుభి పరిత్యాగో వైరాగ్యం కథయథా. విముక్తి సాధించడానికి ఉత్సాహంగా ఉన్న వ్యక్తులు భగవంతునికి సంబంధిత వస్తువులను కూడా భౌతికంగా భావించి త్యజించినప్పుడు వారి వైరాగ్యం అసంపూర్ణంగా చెప్పబడుతుంది. అయితే ఎవరైతే సన్యాసం స్వీకరించాలని కంప్లీట్గా కర్మలను త్యజించాలని ఎవరైతే అనుకుని సన్యాసాన్ని స్వీకరించాలనుకుంటారో వాళ్ళు కొన్నిసార్లు పొరపాటున భక్తికి సంబంధించినటువంటి విషయాల్ని కూడా వాళ్ళు త్యజించేస్తారనమాట. అలా త్యజించడం వల్ల వాళ్ళకి పూర్ణమైనటువంటి వైరాగ్యము దొరకదు. అది ఎలా అంటే కొందరు మనం చూస్తుంటాం, ఎక్కడికో వెళ్ళి తపస్సు చేసుకొని ముక్కు మూసుకొని తపస్సు చేసుకొని ఇంకా ఈ సమాజంలో ఉన్నటువంటి ఎవరికి సంబంధం లేకుండా వాళ్ళ సాధన వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అలా చేయడం వల్ల భగవత్ మూర్తిని అర్చించడం, అలాగే భగవత్ మూర్తితో భగవంతునితో సంబంధం పెట్టుకోవడం, భగవత్ కథలు శ్రవణం చేసి ఆనందించడము, అలాగే భగవత్ భక్తులతోటి సాంగత్యాన్ని ఇవన్నీ కోల్పోతారు. వాళ్ళు ఏకాంతంలో ఉండి ధ్యానం చేసుకోవడం, మన సాధన చేసుకోవడం గొప్ప విషయమే. కానీ దానివల్ల ఏం జరుగుతుందంటే అతి మాధుర్యమైనటువంటి విషయాలు, ఉదాహరణకి మీరు ఒక దేవాలయానికి, మీరు ఇస్కాన్ దేవాలయానికి వచ్చారనుకోండి, మీకు చక్కటి సంకీర్తనలు వినిపిస్తుంటాయి. ఎంత చక్కటి మాధుర్యమైన సంకీర్తనలు వినిపిస్తుంటాయంటే మీకు తెలియకుండానే కాళ్ళు చేతులు కదులుతూ ఉంటాయన్నమాట. నేను కూడా సంకీర్తనలో అందరితో కలిసి నాట్యం కాళ్ళు చేతులు కదపాలని, వాళ్ళతో పాటు డ్యాన్స్ చేయాలని ఒక రకమైనటువంటి ఉత్సాహము, అలాగే ఉత్తేజం కలుగుతుందన్నమాట. అలాగే భగవంతుని దర్శనమైన తర్వాత చక్కటి భగవత్ ప్రసాదం దొరుకుతుంది.
సో ఎవరైతే కంప్లీట్గా సన్యాసాన్ని స్వీకరించి సమాజానికి దూరంగా గడపడానికి ఇష్టపడతారో వాళ్ళు ఈ మాధుర్యమైనటువంటి విషయాల్ని మిస్ అవుతారు. వీటిని వీటిని కూడా త్యజించేస్తారు అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే మనుష్య జీవితం మనం జీవిస్తున్నప్పుడు కొన్ని సార్లు మనము చాలా నియమ నిబంధనలతోటి నిష్ఠతోటి గనక మనము ఇంద్రియాలను నిగ్రహించుకున్నాం అనుకోండి, ఎప్పుడైనా కొద్దిగా మనము నియమాల్ని కొంచెం తప్పినా కూడా ఆ ఇంద్రియాలన్నీ మళ్ళీ మనల్ని అధిగమించేస్తాయి. సో అందు గురించని ఇంద్రియాలని చక్కగా భగవద్భక్తిలో వినియోగించి భగవత్ సేవలో వినియోగిస్తే ఇంకా పరిపూర్ణ వైరాగ్యానికి చేరుకుంటాము అని ఇక్కడ కృష్ణుడు చెప్పగానే చెప్తున్నారు అనమాట. అలాగే అర్జునుడు మళ్ళీ ప్రశ్న ఎందుకు అడగంటే ఆయనకి ఇంకా కొద్దిగా సంశయం ఉందన్నమాట. ఇక్కడ మనకి క్లారిటీ ఇచ్చారు. సో ఎవరు చదువుతారో హ్యాండ్ రైస్ చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చదవచ్చు. ఓకే. కళ్యాణి తాడిశెట్టి మాతాజీ, ఈ భక్తియుక్త కర్మలోని మొదటి పాయింట్ చదవండి మాతాజీ. భక్తియుత కర్మ శాశ్వత స్థితిలో కర్మ చేయడానికి అనుమతిస్తుంది. ఓకే, అంటే నిశ్చలమైన స్థితిలో కర్మ చేయడానికి అనుమతిస్తుంది భక్తియుత కర్మ. భగవంతుని మీద భక్తితోటి కర్మలు చేస్తే ఈ యొక్క మనకి ఉపకారం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అసంపూర్ణ వైరాగ్యంలోని మొట్టమొదటి పాయింట్ సురేష్ బాబు సాంబరెడ్డి ప్రభు చదవండి. కర్మశీలి కొనసాగించుట కష్టతరము. ఓకే, సో ప్రభుజీ రిపీట్ చేస్తా. ఆత్మ కర్మశీలి కొనసాగించుట కష్టతరము. ఓకే, సో తనకిచ్చినటువంటి బాధ్యతల్ని కొనసాగించడం కష్టతరం అయిపోతుంది ఒకవేళ అసంపూర్ణమైన వైరాగ్యంతో ఉంటే గనక. సో నెక్స్ట్ భక్తియుత కర్మలోని రెండో పాయింట్ కృష్ణకుమారి మాతాజీ, మీరు చదవండి మాతాజీ. హృదయాన్ని శుద్ధి చేస్తుంది. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ అసంపూర్ణ వైరాగ్యంలోని రెండో పాయింట్ దివ్య యాదవ్ మాతాజీ, చదవండి మాతాజీ. దివ్య యాదవ్ మాతాజీ, ఈ రెండో పాయింట్ ఏదైతే హైలైట్ చేశానో అది చదవండి మాతాజీ. ఉన్నారా మాతాజీ? ఓకే, మాతాజీ బిజీ ఉన్నట్టున్నారు. ఎవరైతే చదవలేదో వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా అండి నేను. సో నెక్స్ట్ మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. సో ఓకే, థ్యాంక్ యూ. సో భక్తియుత కర్మ చేసినప్పుడు, భగవంతుని మీద భక్తితో కర్మ చేసినప్పుడు మనకు తెలియకుండానే హృదయంలో ఉన్నటువంటి అపరిశుద్ధత అనేటటువంటిది తొలగిపోతుంది. హృదయం ప్యూర్, శుద్ధమవుతుంది అనమాట. అయితే అసంపూర్ణమైన వైరాగ్యంతో వైరాగ్యాన్ని స్వీకరించామనుకోండి, హృదయము సాధ్యమైనంత వరకు శుద్ధి అవ్వదు. ఇది ఎలా అంటే, ఉదాహరణకి మనము సమాజంలో చాలామంది ఈ బాబాజీలని అలాగే స్వామీజీలను చూస్తుంటాం. వాళ్ళు కొద్ది కాలం పాటు చాలా చక్కగా ప్రజలకి సేవ చేస్తూ ఏదో ప్రజల్ని ఉద్ధరించడానికి ఏవో పనులు చేస్తుంటారు. కొంతకాలం అయిన తర్వాత వాళ్ళు ఏదో ఒక స్కామ్లో చిక్కుకొని వాళ్ళకున్నటువంటి మంచి పేరును పోగొట్టుకుంటారు. ఎందుకు అంటే అది సరైనటువంటి వైరాగ్యం, పరిపూర్ణ వైరాగ్యం పొందకముందు వాళ్ళు సన్యాసాన్ని స్వీకరించడం వల్ల ఏం జరుగుతుందంటే, ఇంకా మేము మీ కష్టాలను తీర్చేస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకొచ్చేసి ఎప్పుడైతే ప్రజల నుండి విశేష ఆదరణ, చాలా పాపులారిటీ పొందుతారో, ఆ పాపులారిటీని, సక్సెస్ని వాళ్ళు జీర్ణించుకోలేక దాన్ని దుర్వినియోగం చేసి అప్పుడు వాళ్ళు ఇంద్రియ లోలుత్వానికి లోనైపోయి పాడైపోతారనమాట. ఒకవేళ కనుక ఒక వ్యక్తి చక్కటి భగవంతుని యొక్క భక్తిలో ఉన్నాడనుకోండి, అతన్ని ఎంతమంది మెచ్చుకున్నా కూడా అందరి చేత ఆయన మీరు మళ్ళీ భగవంతుని నామమే చెయ్యండి అని చెప్పి అందరిని కూడా భక్తిలోకి తీసుకొస్తాడు తప్ప, నేను గొప్పవాణ్ణి, నన్ను అందరూ పూజించండి, నన్ను మెచ్చుకోండి, నాకు బహుమతులు ఇవ్వండి, నేను చెప్పింది చేయండి అని చెప్పడు ఎప్పుడు కూడా. మనందరం కలిసి భగవంతుని భక్తి చేద్దాం. ఎలాగైతే చైతన్య మహాప్రభు ఆయన మన భగవంతుని అవతారం అయినప్పటికీ కూడా ఆయన సామూహికంగా భగవన్ నామాలు జపించడానికి ఆయన ప్రోత్సహించారు మనుషులందరినీ, కలియుగ వాసులందరినీ. అలాగా ఒక భక్తితో కర్మలు చేసే వ్యక్తి యొక్క గుణం అలా ఉంటుందన్నమాట. తర్వాత మూడో పాయింట్
భక్తియుత కర్మలో 3వ పాయింట్ రాముడు ప్రభు చదవండి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. సంతోషకరమైన ప్రక్రియ ఇంద్రియాలు నిమగ్నం అవుతాయి. ఓకే. సో ఒకవేళ ఒక వ్యక్తి భక్తితో కర్మ చేస్తున్నాడు అనుకోండి, ఆయన ఇంద్రియాలు మొత్తం ఆ కర్మలో నిమగ్నం అయిపోయి ఉంటాయి. దానివల్ల ఆయన స్పెషల్గా మళ్ళా ఇంద్రియాల మీద వాటిని నిగ్రహించుకోవడానికి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా అతనికి తెలియకుండానే ఇంద్రియాలన్నీ భగవంతుని సేవలో నిమగ్నం అయిపోయి ఉంటాయి. ఆయన మళ్ళీ ప్రయాసపడాల్సిన అవసరం లేదు. అదే అసంపూర్ణ వైరాగ్యంలో 3వ పాయింట్ ఎవరు చదువుతారు? పద్మావతి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. పోరాటం, ఇంద్రియాలు నిరాకరించబడతాయి. అది ఎప్పుడైతే ఏకాంతంలో ఉండి సాధన చేస్తుంటామో ఏ కొంచెం కూడా మనకి మళ్ళా ఇంద్రియ భోగాలు కనిపించాయనుకోండి, అప్పుడు మళ్ళీ మన ఇంద్రియాలు మనం డామినేట్ చేసేస్తాయి. సో 4th పాయింట్ భక్తియుత కర్మలో 4th పాయింట్ రాధామాతాజీ. సంపూర్ణ వైరాగ్యం. థ్యాంక్ యూ మాతాజీ. సో ఈ భక్తియుత కర్మ వల్ల పరిపూర్ణ వైరాగ్యం వస్తుందన్నమాట. అదే అసంపూర్ణ వైరాగ్యంలో 4th పాయింట్ చదవండి. ఎవరు? కోటా ఉషా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అసంపూర్ణ వైరాగ్యం. ఓకే. ఎందుకంటే ఇంద్రియాలు పూర్తి కంట్రోల్లో రాలేదు కాబట్టి అసంపూర్ణ వైరాగ్యం అవుతుంది అనమాట. భక్తియుత కర్మలో చివరి పాయింట్ చదవండి. దీప్తి మాతాజీ. ఉషా నల్లన్ చక్రవర్తి. ఉషాశ్రీ నల్లన్ చక్రవర్తి. హరే కృష్ణ మాత. దండవత్ ప్రణామాలు. త్వరగా భగవంతుని పొందగలము. థ్యాంక్ యూ వెరీ మచ్. సో భక్తియుత కర్మ వల్ల త్వరగా భగవంతుని పొందగలము. నెక్స్ట్ అసంపూర్ణ వైరాగ్యం లాస్ట్ పాయింట్ దీప్తి ఎస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. చాలా జన్మలో పడుతుంది. రైట్. సో పూర్ణ వైరాగ్యము, ఇంకా ఇంద్రియాల మీద పట్టు దొరకలేదు కాబట్టి చాలా జన్మలు మళ్ళీ పుడుతూ ఎన్నో జన్మల తర్వాత పర్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఇది ఈ భక్తియుత కర్మలో ఉన్నటువంటి చక్కటి అడ్వాంటేజెస్. ఓకే. అలాగే భక్తియుత కర్మ కాకుండా నార్మల్ వైరాగ్యంలో కేవలం కర్మలను సన్యాసించడం వల్ల ఉండేటటువంటి డిసడ్వాంటేజెస్ ఇవి అన్నమాట. అందు గురించని భగవంతుడు భక్తియుత కర్మనే చేయమని చెప్తాడనమాట. అలాగే కృష్ణ ఏమంటారంటే ఈ అధ్యాయంలో సన్యాసస్య మహాబాహో దుఃఖమాప్తమయోగత యోగయుక్తో మునిర్బ్రహ్మ అచిరేనాది గచ్చతి. అర్జున, ఒకవేళ ఎవరైనా సన్యాసం స్వీకరించాడనుకో, ఒకానొక సమయంలో సన్యాసం స్వీకరించినా కూడా ఆయన దుఃఖానికి లోనయ్యే అవకాశం ఉంది. కానీ ఎవరైతే సన్యాసం స్వీకరించకపోయినా కూడా చక్కటి భక్తితో కూడుకున్నటువంటి కర్మయోగం ఎవరైతే చేస్తాడో ఆయన అచిరేనాది, చాలా తొందరగా నన్ను పొందుతారు, భగవత్ ప్రాప్తి దొరుకుతుంది ఆయనకి అని చెప్పి కృష్ణ చెప్తారనమాట. అంత గొప్పది భగవద్భక్తి కర్మయోగం చేయడం. ఓకే. ఇంకా ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. సో రామతులసి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత. దండవత్ ప్రణామ మాతాజీ. కర్మే ఇదేనా ప్రభుజీ? కర్మే ఆరాధితం అవుతుంది. అది. సో కర్మయోగం చేయడం వల్ల మెల్లగా అది భక్తి యోగం వైపు మనని ప్రయాణింపజేస్తుంది. నెక్స్ట్ కృష్ణకుమారి మాతాజీ. హరే కృష్ణ. కృష్ణకుమారి మాతాజీ హైలైట్ చేసిన పాయింట్ చదవండి మాతాజీ. ఓకే సార్. మనసు మరియు ఇంద్రియాలను అదుపులో ఉంచటం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ హేమరాణి కోట్రా మాతాజీ. వ్యామోహం లేకుండా లేదా ఫలితం కోసం కోరిక లేకుండా వ్యవహరించడం. ఓకే. సో 5వ అధ్యాయంలో వివిధ శ్లోకాల యొక్క సారాంశాన్ని ఇక్కడ ఇచ్చారనమాట. ఓకే, ఒక్క నిమిషం. సో నెక్స్ట్ 5వ అధ్యాయం 11వ శ్లోకం యొక్క సారాంశం ఏంటి? విజయలక్ష్మి రెడ్డి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ మాతాజీ. పవిత్రీకరణ చేసుకోవడం కోసం మాత్రమే మనసు, శరీరం మరియు ఇంద్రియాలతో వ్యవహరించడం. రైట్. ఓకే. సో మన
యొక్క ఇంద్రియ పవిత్రీకరణ చేసుకోవడం కోసమే మాత్రమే మనసు, శరీరం మరియు ఇంద్రియాలతో వ్యవహరించడం. సో, ఒక మంచి చక్కటి వ్యక్తి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే కృష్ణయనులు ఏం చెప్తారంటే స్పర్శ మన అతను చూసినా, తిరిగినా, విన్నా, మాట్లాడినా, ఏ పని చేసినా కూడా కేవలం ఇంద్రియాలు వాటి పని అవి చేసుకుంటున్నాయి. వాటిని పవిత్రం చేయడానికి మాత్రమే ఆయన కర్మలు చేస్తాడు తప్ప తన భోగాలు అనుభవించడానికి కాదు చెప్పి కృష్ణ చెప్తున్నారనమాట. అయితే దీంట్లో మనకి చక్కటి ఉదాహరణ ఒకటి నేను చెప్తాను. అంటే ఒక వ్యక్తి తన ఇంద్రియాల్ని భగవంతుని భక్తిలో కనుక వాడితే అతను ఏ స్థాయికి వెళ్తాడో ఒక గొప్ప వ్యక్తి ఉన్నారండి. ఆయన పేరు విష్ణు చిత్త. ఆయన మన శ్రీవల్లి పుత్తూరు అని తమిళనాడు దేశంలో, తమిళనాడు రాష్ట్రంలో ఒక ఊరుంది. అక్కడ జన్మించారనమాట. అయితే ఆ ప్రాంతాన్ని ఒక రాజు పరిపాలించేవారు. ఆ రాజు చాలా కాలంగా పరిపాలిస్తున్నా కూడా ఆయనకి తృప్తి కలగట్లేదు. నాకు తృప్తి కలగాలంటే ఏం చెయ్యాలి అని చెప్పి ఆయన ఒకరోజు మారువేషం ధరించి ఆయన రాజ్యంలో సంచరిస్తుంటే ఒక గుడి దగ్గర రాత్రి అక్కడ పడుకుందామని చెప్పి గుడి దగ్గర ఆగి గుర్రాన్ని ఆపి అక్కడ కూర్చుంటాడు. ఆయన మారువేషంలో ఉన్నాడు కాబట్టి రాజుని ఎవరైనా గుర్తించలేదు. అక్కడ గుడి దగ్గర ఒక వరండాలో ఇద్దరు సాధువులు మాట్లాడుకుంటుంటారు. వాళ్ళు ఏమని మాట్లాడుకుంటుంటారంటే తెల్లారుతుంది, అలాగే రాత్రవుతుంది, శీతాకాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది. కానీ మనుషులు మాత్రము మారట్లేదు. వాళ్ళు ఈ రాత్రి పగళ్ళు శరీరాన్ని పోషించుకోవడానికి మాత్రమే వాళ్ళు కష్టం చేసి చివరికి మళ్ళీ ఆ శరీరం ఇచ్చే వివిధమైన వ్యాధుల ద్వారా మళ్ళీ బాధపడుతున్నారు గానీ శాశ్వతమైనటువంటి భగవత్ ఆనందాన్ని వాళ్ళు పొందలేకపోతున్నారు. ఎంత మూర్ఖులయ్యా ఈ మనుషులని చెప్పేసి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటారనమాట. అయితే రాజుకి ఆ మాటలు వినిపించి ఓహో! మనం శరీరంతోటి విపరీతంగా కష్టపడితే చివరికి మనం ఏదో శరీరంతో చాలా కష్టపడితే ఆనందాన్ని పొందుతాము, సుఖాలు అనుభవిస్తాం అనుకుంటాం గానీ తాత్కాలికంగా సుఖం అనుభవించినా కానీ శాశ్వతంగా మాత్రం దుఃఖాన్ని అనుభవిస్తామా? సో, ఆ దుఃఖాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి? అని చెప్పేసేసి ఆయనకి ప్రశ్న వస్తుంది. తను రాజ్యానికి మళ్ళీ వెళ్తాడు. రాజసభ ఏర్పాటు చేస్తాడు. చేసి అక్కడ అందరికి చెప్తాడనమాట. సో, శాశ్వతమైన ఆనందాన్ని పొందాలంటే ఏం చేయాలి? నాకు దీనికి సమాధానం చెప్పండి. ఎవరు సమాధానం చెప్తారో వాళ్ళకి చక్కటి బహుమతి ఇస్తానని చెప్తాడు. చెప్పగానే చాలామంది పండితులొస్తారు, వైరాగులొస్తారు, సన్యాసులొస్తారు. రాజా శాశ్వతమైన ఆనందాన్ని పొందాలంటే మీరు మొత్తం ఈ రాజ్యాన్ని వదిలిపెట్టేసి అడవిలోకెళ్ళి తపస్సు చేసుకోవాలని ఒకరు చెప్తారు. లేదంటే మీరు మొత్తం ఇంకా మన ఎక్కడికో మీరున్న చోటే మన ఆహారం అవి ఏవి తీసుకోకుండా అసలు హింస అనేది చేయకుండా బ్రతకాలని ఇంకొకరు చెప్తారు. ఇంకొకరు ఇంకోలాగా చెప్తారు. మీరు చాలా శాస్త్రాలు చదవాలని చెప్తారు. ఇట్లా ప్రతి ఒక్కరు ఒక్కొక్క విషయాన్ని రాజుకు చెప్తుంటారు. కానీ రాజుకు ఏది కూడా నచ్చదు. ఎందుకంటే ఆయన రాజు. ఆయన పరిపాలించకపోతే రాజ్యాన్ని మళ్ళీ దొంగలు లేదంటే దుర్మార్గులైనటువంటి రాజులు పరిపాలిస్తారు. దానివల్ల ప్రజలని సరిగ్గా చూసుకోరు. సో, వీళ్ళందరూ చెప్పిన విషయాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే తను ఉన్నటువంటి స్థితిని వదిలిపెట్టి వెళ్ళి చేయాలనేటటువంటి సమాధానాలు ఉన్నాయి. ఆయనకు నచ్చట్లేదు. ఆయన మొత్తం రాజ్యంలో చాటింపేయిపిస్తాడనమాట. ఏమనంటే ఎవరైనా గనక రాజుకి సరైనటువంటి సంతృప్తికరమైనటువంటి సమాధానం చెప్పి రాజును మెప్పించగలిగితే వాళ్ళకి గొప్ప బహుమతి వస్తుందని చెప్తారు. చెప్తే అక్కడ శ్రీవల్లి పుత్తూరు అనే గ్రామంలో విష్ణు చిత్త అని ఒక ఆయన ఉంటారనమాట. ఆయన తెల్లవారు లేస్తే భగవంతునికి సేవ చేయడమే ఆయన యొక్క కర్తవ్యం. ఆయన ఇంట్లో తులసి చెట్లు, పూలు పెడతాడు. తులసి మొక్కలు అలాగే పూలు పూయగానే వాటిని తుంచి చక్కటి మాలలు చేసి భగవంతునికి ధరింపజేసి నైవేద్యం పెట్టి రోజు భగవంతునికి సేవ చేస్తూనే ఉంటాడనమాట. ఆయనకి పెళ్లి అవ్వలేదు, ఆయనకి ఎవరు బంధువులు లేరు, ఉన్న తల్లిదండ్రులు చనిపోయారు. ఆయన జీవితం మొత్తం భగవంతుని సేవలోనే గడుపుతుంటాడనమాట. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనని ఒక వెర్రివాడిలాగా చూస్తారు. ఈయనకు జీవితంలో సుఖం లేదు, తిండి సుఖం లేదు, ఓ పడక సుఖం లేదు, ఓ భోగాలు అనుభవించడు, ఒక స్నేహితులతో తిరిగాడు, ఏమైనా గుడిలోనే పడి చస్తా ఉంటాడు ఈయన. ఎందుకు ఆ జీవితం అని చెప్పేసి అందరూ ఆయన అనుకుంటుంటారనమాట. అనుకుంటూ ఉంటే భగవంతునికి అది నచ్చదు. భగవంతునికి సృష్టిలో ఏదైనా నచ్చని విషయం ఏదైనా ఉంది అంటే తన భక్తులని ఎవరైనా గనక అవమానపరిచినా, తిట్టినా,
తన భక్తులకి సరైనటువంటి మర్యాద ఇవ్వకపోయినా కూడా భగవంతుడికి నచ్చదు. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే ఆ విష్ణు చిత్త కలలోకి వస్తాడు. వచ్చి నాయన విష్ణు చిత్త, నేను నీకొక ఆదేశాన్ని ఇస్తున్నా. నువ్వేం చేస్తావంటే ఈ రాజ్యం యొక్క రాజు దగ్గరికి వెళ్ళు. రాజుకు ఒక సంశయం ఉంది. ఆ సంశయాన్ని నువ్వు తీర్చు. తీర్చిన తర్వాత నీకు రాజు మంచి బహుమతి ఇస్తాడు. అది తీసుకొని రా అని చెప్తాడనమాట. చెప్పగానే ఈ విష్ణు చిత్త ఏమంటాడంటే, స్వామి నన్ను ఎందుకు ఇట్లాంటి పనులకు మీరు ఉపయోగిస్తున్నారు? నాకేమొచ్చని నేను ఆయన దగ్గరికి వెళ్ళి వాదించి ఆయనకి ఏదో జ్ఞానబోధ నేనేం చేస్తాను? నా వల్ల ఏమవుతుంది? దయచేసి నన్ను ఇట్లాంటి పనులకి ఉపయోగించకండి. మీకు తెలుసు కదా నాకు మిమ్మల్ని ఆరాధించండి నాకు దినం గడవదని చెప్పేసి. అలాంటిది మీరు నన్నెందుకు ఇలా వెళ్ళమని చెప్తున్నారని చెప్పేసి అంటే భగవంతుడు ఏమంటారంటే, నువ్వు ఇప్పుడు వెళ్తావా వెళ్ళవా అని చెప్పి అనగానే, సరే మీరు చెప్తున్నారు కాబట్టి వెళ్తా అని ఆయన వెళ్తాడు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా ఈయన రాగానే అందరూ ఈయనని చూసి, ఓ ఈయన ఏం చదువుకున్నాడని ఈయన మీకు సంతోషాన్ని కలిగించే మాటలు మాట్లాడతారు రాజు, ఈయన నమ్మి మీరు పిలిపించారంటే, సరే ఆయన ఏం చెప్తాడో విందామనగానే అతను చక్కటి కర్మయోగాన్ని భక్తి యోగాన్ని రాజుకు బోధిస్తాడనమాట. రాజా మీరు భక్తి యోగాన్ని గనక అవలంబిస్తే మీరున్న స్థానంలోనే ఉంటూ భగవంతుని మీద ప్రేమ పెంచుకుంటూ భగవత్ కథలను మీరు వింటూ భగవంతుని మీద నవవిధ భక్తి గనక మీరు చేస్తే 9 రకాలైన భక్తి ఉంటుందన్నమాట. అవి గనక చేస్తే మంచిగా భగవంతుని కథలు వినడం, కీర్తించడం, పూజించడం, అర్చించడం ఇవి గనక చేస్తే మీకు తొందరగా వైరాగ్యం దక్కుతుంది. అలాగే మీ జీవితం ఆనందమయమవుతుంది అని చెప్పగానే రాజు చాలా సంతోషపడతాడు. సంతోషపడి, ఆహా ఎంత గొప్ప మాటలు చెప్పావా, ఇవి నాకు చాలా బాగా నచ్చినాయి. ఇప్పుడు నేను నా జీవితాన్ని నేను త్యజించకుండానే నేను ఏదైతే పనులు చేస్తున్నానో వాటిలోనే భక్తిని అవి భక్తిపూర్వకంగా చేస్తానని చెప్పి అప్పుడు రాజు కూడా భక్తి యోగాన్ని పాటిస్తుంటాడనమాట. అప్పుడు అతనికి ఆ విష్ణు చిత్తుడికి రాజు చక్కటి బహుమానాలు ఇచ్చి సత్కరించి పంపిస్తాడనమాట. అయితే ఇక్కడ ఎంతో మంది జ్ఞానులు వచ్చారు కానీ రాజుకు సంతోషాన్ని ఇవ్వలేకపోయారు. కానీ అజ్ఞాని అనుకున్న ఏం చేత కాదనుకునే ఒక వ్యక్తి రాజుకి చక్కటి ఆనందాన్ని ఇవ్వగలిగాడు తన యొక్క బోధనల ద్వారా. ఏంటి ఆ బోధనలు? భక్తి యోగ కర్మయోగ బోధనల ద్వారా రాజు ఆయనకి ఆనందాన్ని ఇవ్వగలిగాడు అనమాట. సో అలాంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, బ్రహ్మణ్యాధ్యాయ కర్మణి సంగం త్యాక్త్వా కరోతి లిప్యతేన స పాపేన పద్మపత్రామివాంబస. ఈ అర్థం ఎవరు చదువుతారండి? హ్యాండ్ రేస్ చేయండి. శ్రవణ్ బతులా ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ఫలములు నన్నింటినీ భగవానుకు అర్పించి సంగత్వము లేకుండా తన ధర్మమును నిర్వహించువాడు తామరాకు నీటిచే అంటబడినట్లు పాపకర్మలచే ప్రభావితుడు కాడు. సో అలాంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, తామరాకు మీద నీళ్లు పోసారనుకోండి, పాదరసంలాగా అది అటు ఇటు కదురుతుంది కానీ ఆకు మాత్రం తడవదు. సో ఇట్లాంటి ఈ మన విష్ణు చిత్త లాంటి భక్తి యోగాన్ని పాటించే భక్తుడు ఎవరైతే ఉన్నారో ఆ భక్తుడు యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి పాపాలు ఆయనకి అంటవు. తామరాకు మీద నీటి బొట్టులాగా అతను ఎప్పుడూ భగవంతుని భక్తితోనే ఉంటాడనమాట. ఎలాగైతే శ్రీల ప్రభుపాదుల వారు ఆయన ఒక్కరే పాశ్చాత్య దేశానికి, ఫారిన్ కంట్రీస్ అమెరికాకి వెళ్ళారనమాట. అప్పుడు ఆయన వెళ్ళినప్పుడు అమెరికాలో అమెరికన్ గవర్నమెంట్కి ఒక పెద్ద తలనొప్పి ఏముంది అంటే హిప్పీస్ అంటే ఇంకా ఇల్లు వాకిలి కుటుంబాలు ఇవన్నీ వదిలిపెట్టి కొందరు అక్కడి అమెరికన్ పౌరులు చాలా డ్రగ్స్కి అలవాటు పడిపోయి రోడ్ల మీద పార్కుల్లో విచ్చలవిడిగా తిరుగుతుండేవారు అనమాట. వాళ్ళని మార్చి మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి పంపించడానికి గవర్నమెంట్ నానా తంటాలు పడేదన్నమాట. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు అక్కడికి వెళ్ళారు అమెరికాకి ఒక్కరే. ఆయన అక్కడికి వెళ్ళి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని సంకీర్తన రూపంలో వాళ్ళకి అందించగానే అప్పటికి వాళ్ళు ఇంకా జీవితంలో అన్ని భోగాలను అనుభవించి ఆ భోగాల్లో ఏం సుఖం లేదు, భోగాలు కేవలం రోగాలనే ఇస్తాయని చెప్పేసి
ఫ్రస్ట్రేట్ అయిపోయి మొత్తం డిప్రెషన్ అయిపోయి ఉన్నటువంటి వాళ్ళకి చక్కటి భగవంతుని నామాల యొక్క ఆ సౌండ్ వైబ్రేషన్స్ ఇచ్చేసరికి వాళ్ళకి లోపల నుండి ఏదో తెలియని ఆనందం ఆ నామాన్ని జపించినంత మాత్రాన వాళ్ళు కూడా మెల్లగా ప్రభుపాదుల వారితోటి కీర్తనలో పాల్గొనడం మెల్లమెల్లగా కొద్ది కాలానికే అమెరికన్ గవర్నమెంట్ పేపర్లో హెడ్లైన్లో ఏమని ఇచ్చిందంటే హిప్పీ శీల ప్రభుపాద్ అనే ఒక ఇండియన్ సన్యాసి ఈ హిప్పీలని మార్చాడు, వాళ్ళందరి జీవితాల్ని మార్చాడు, ఒక గొప్ప విప్లవం తీసుకొచ్చారు అని చెప్పేసి అమెరికన్ గవర్నమెంట్కి ఉన్నటువంటి ఒక బాధని ఆయన తొలగించగలిగారు. ఎందుకంటే ఎలా అంటే భగవంతుని నామాల్ని వాళ్ళకి పరిచయం చేయడం వల్ల. అంటే భగవంతుని నామానికి అంత శక్తి ఉందన్నమాట. సో అందరికీ ప్రియమైన వాడు మరియు ప్రతి ఒక్కరూ అతనికి ప్రియమైన వారు అవుతారు. సో అలాగా ఎవరైతే భక్తియుత కర్మయోగాన్ని పాటిస్తారో వాళ్ళకి ఎవరు కూడా శత్రువులు ఉండరు, వాళ్ళు ఎవరికి శత్రువులు అవ్వరు. ఓకే, పాపాల ద్వారా వాళ్ళు ప్రభావితం కారు, ఎప్పుడు శాంతిని పొందుతారనమాట. సో ఎలాగైతే విష్ణు చిత్త తాను భక్తి యోగాన్ని పాటిస్తూ చాలా నిమ్మలంగా ప్రశాంతంగా ఎలా బతికాడో సో అలాగా ఒకవేళ ఎవరైనా ఈ భక్తియుత కర్మని అవలంబిస్తే వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది అనమాట. సో ఈ అధ్యాయంలో నెక్స్ట్ ఈ ప్రపంచంలో ఉండి ఎలాగ మనము ప్రశాంతంగా ఉండాలి అనేది ఈ మొదటి 10 శ్లోకాల్లో మనకి చర్చించడం జరిగింది. తర్వాత శ్లోకాలు మనకి తర్వాత అక్షరం ది 3 డూయర్స్, 3 రకాలైనటువంటి కర్తలు ఎవరు ఈ ప్రపంచంలో, 3 రకాలైనటువంటి కర్తలు ఎవరు అనేది ఇక్కడ మనకి వస్తుంది. ఓకే, సో నిన్న నేను ఒక విషయం చెప్పాను, ఈరోజు మనం ఒక చాలా మందికి డౌట్ ఉన్నటువంటి ఒక విషయం గురించి చర్చించుకోబోతామని చెప్పేసి. ఎవరికైనా గుర్తుందా ఏ విషయం గురించి? నాకు గుర్తుంది ప్రభుజీ. చెప్పండి ప్రభు. ఎందుకు పుట్టాము, ఒకరికి ఎందుకు ఆస్తి ఉంది, ఒకరికి ఎందుకు తక్కువ ఆస్తి ఉంది. మంచి వాళ్ళకి ఎందుకు కష్టాలు వస్తున్నాయి, చెడ్డ వాళ్ళకి ఎందుకు దుఃఖాలు వస్తున్నాయి. ఓకే, మంచి వాళ్ళకి ఎందుకు కష్టాలు వస్తున్నాయి, చెడ్డ వాళ్ళకి ఎందుకు సుఖాలు వస్తున్నాయి. అంటే ఇది చాలా మందికి ప్రశ్న ఉంటుందండి. అరే నేను మంచివాడిని, ఇంత బాగా మంచి జీవితం గడుపుతున్నా, నాకేమో ఎలాంటి సిరి సంపదలు లేవు, వాడేమో దుర్మార్గుడు, తెల్లాలేసి ఏవో పాపాలు చేస్తాడు, వాడేమో భోగభాగ్యాలతోని తులతూగుతున్నాడు, ఎందుకు ఇలాగా అని చెప్పేసి చాలా మందికి ఈ క్వశ్చన్ ఉంటుందన్నమాట. మన సమాజంలో చూస్తే ఎంతమందికి ప్రశ్న ఉందో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. సో ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళందరికీ ప్రశ్న ఉందా? ఓకే, సో భగవంతుడు ఏమంటున్నారంటే 5వ అధ్యాయంలో 15వ శ్లోకంలో నాదత్తేకస్య చిత్పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానే వావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. దీని అర్థాన్ని చదవండి. ఎవరు చదువుతారు? బి సరస్వతి మాతాజీ. నమస్తే గురూజీ. థ్యాంక్ యూ. నమస్తే మాతాజీ. మీనింగ్, భగవానుడు ఎవరి పాపమును గాని పుణ్యమును గాని గ్రహింపడు. ఆయనను జీవులను వారి విజ్ఞానము నిజ జ్ఞానమును ఆవరించడి అజ్ఞానముచే మోహము నొందుచుందురు. భగవానుడు ఎవరి పాపమును గాని పుణ్యమును గాని గ్రహింపడు. సో భగవంతునికి సంబంధం లేదు నువ్వు పాపం చేస్తున్నావా పుణ్యం చేస్తున్నావా. మనుషులు వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాల వల్ల మోహితులైపోయి పాపపుణ్యాలు చేస్తుంటారు. వాళ్ళు ఏదైతే చేస్తారో పుణ్యమో పాపం ఏది చేస్తారో దానికి ఫలితం మాత్రమే ఆయన ఇస్తారు. ఆయన ఎవరి సుఖ దుఃఖాల్లో జోక్యం చేసుకోరు. మనము చేసుకున్నటువంటి కర్మలకే ఆయన కేవలం ఫలితాన్ని ఇస్తాడంతే. సో మనం భగవంతుణ్ణి ఎత్తి చూపడం కానీ భగవంతుడు నాకెందుకు ఇలా చేశాడని కానీ అనే ప్రసక్తి లేదు. ఎందుకంటే భగవంతుడు క్లియర్గా క్లారిఫై చేశారు, నాకు సంబంధం లేదు నాయన, నువ్వు సుఖపడతావా దుఃఖపడతావా అది నీ చేతుల్లో, నువ్వు చేసుకున్నటువంటి కర్మలలోనే ఉంది, వాటి ఫలితాలనే నువ్వు అనుభవిస్తున్నా, ఫలితాలని నేను ఇస్తున్నా అని చెప్తాడనమాట. అది ఎలా అంటే ఇక్కడ కొన్ని విషయాలు రాయడం జరిగింది. ఎవరు చదువుతారు? దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, మీ పేరు మాతాజీ? శ్రీలేఖ. శ్రీలేఖ మాతాజీ. చదవండి మాతాజీ, ఫస్ట్ పాయింట్ చదవండి. ఆత్మ కోరికలు
ఆ! తన స్వేచ్ఛ సంకల్పం ఉపయోగించి విషయాలను కోరుకోవచ్చు. ఓకే. సో, మనము భగవంతుని ఆధీనంలో ఉన్నా కూడా, భగవంతుడు మనకొక జీవాత్మకొక స్వేచ్ఛ ఇస్తాడనమాట. హ్మ్. భగవంతుడు ఎన్నో శాస్త్రాలిచ్చినప్పటికీ, ఎంతో వ్యవస్థ చేసినప్పటికి కూడా ఆయన ఏం చేస్తారంటే, జీవాత్మకి ఒక స్వేచ్ఛ ఇస్తారు. నువ్వు నీకు నచ్చింది చెయ్యి. నేను ఇన్నిచ్చినా గూడా అవి పాటించు అని జెప్తాడు. మళ్ళీ అలాగే నీ ఇష్టం. ఆ స్వేచ్ఛ అనేది ఎప్పుడు గూడా జీవాత్మకుంటుందనమాట. ఆ స్వేచ్ఛని మనం దుర్వినియోగపరుచుకొని కోవడం వల్ల మనము వివిధ కష్టాలు పడుతుంటాం అనమాట. ఓకే. సో, సెకండ్ పాయింట్ చదవండి. ఎవరు హరే చదువుతారు? కృష్ణ ప్రభుజీ. యెస్ మాతాజీ. ప్రభుజీ మళ్ళొకసారి రిపీట్ చేస్తారా? ఓకే. సో, భగవంతుడు జీవాత్మకి కించిత్ స్వేచ్ఛ ఇస్తారనమాట. ఆయన ఎన్నో శాస్త్రాలు, ఎన్నో కర్మలు, ఎంతో జ్ఞానం ఇచ్చినా కూడా, భక్తి ఇచ్చినా కూడా జీవాత్మకి స్వేచ్ఛ ఇస్తారు. నీకు నచ్చితే, నువ్వు కోరుకుంటే ఇవి చెయ్యి. నువ్వు కోరుకోకపోతే నీ ఇష్టం. నీకేది నచ్చితే, ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి అనే ఒక స్వేచ్ఛ ఇస్తారనమాట. ఆ స్వేచ్ఛని మనం దుర్వినియోగపరుచుకుంటాం. ఎలాగైతే ఒక పిల్లోడికి తల్లిదండ్రులు పాకెట్ మనీ ఇస్తారు. నాన్న నువ్వు ఈ పాకెట్ మనీతోని డ్రగ్స్ కొనుక్కో, లేదంటే ఇంకేదన్నా షికార్లకెళ్ళు అని, లేపోతే అమ్మాయిలతో తిరగమని చెప్పి ఇవ్వరు గదా! నీకు అవసరానికి ఏవైతే అవసరం అనిపిస్తాయో అవి కొనుక్కో ఈ డబ్బులతోనని చెప్పి ఇస్తారు. ఇచ్చి వాళ్ళు వెంబడే నువ్వు ఎందుకు ఖర్చు పెడుతున్నావు అని వాడిని వెంబడే ఉండి పరిశీలించరు వాళ్ళు. వాడు డబ్బులిచ్చి నాన్న నీకేమైనా అవసరం ఉంటే నీ అవసరం ఉన్న వస్తువులు ఈ డబ్బుతో కొనుక్కోరా అని చెప్పి డబ్బులిస్తారు. వాడు ఆ డబ్బుల్ని దుర్వినియోగపరిస్తే తల్లిదండ్రులది తప్పు కాదది. తల్లిదండ్రుల బాధ్యత పిల్లలకి కావాల్సినవి సమకూర్చిపెట్టడం తల్లిదండ్రుల బాధ్యత. అలాగే భగవంతుడు కూడా ఆయన బాధ్యత మనకి కావాల్సినవి సమకూర్చడానికి. సో, మనము మనకి హానికరమైనటువంటి కోరుకోవడం వల్ల దానికి ఆయన తప్పేముంది దాంట్లో? ఓకే. సో, సెకండ్ పాయింట్ ఎవరు చదువుతారు? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. నేను చదువుతా ప్రభుజీ. ఒక్క నిమిషం మాతాజీ. మీ పేరు? సుజాత. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ మీ పేరు? ఇందాక హరే కృష్ణ ప్రభు. సురేష్ బాబు. సురేష్ బాబు. ఓకే. సో, సుజాత మాతాజీ సెకండ్ పాయింట్ చదవండి. సుజాత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ ధన్యవాదాలు. ధన్యవాదాలు. సురేష్ ప్రభు థర్డ్ పాయింట్ చదవాలి మీరు. ఓకే. సెకండ్ పాయింట్ చదవండి మాతాజీ. పరమాత్మ ఆంక్షలు కర్మఫలము ఆధారంగా మంజూరు చేయబడతాయి. ఓకే. సో, మనం ఏదైనా మనకి స్వేచ్ఛతోని మనం ఏదైనా కోరుకున్నాం అనుకోండి, అది భగవంతుడు ఏ విధంగా మనకి ఇస్తారు అంటే, మనం చేసుకున్నటువంటి కర్మఫలం పుణ్యం ఉంటే మనకది ఇస్తారు. ఓకే. సో, సురేష్ ప్రభు థర్డ్ పాయింట్ చదవండి ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. మూడో పాయింట్ భౌతిక ప్రకృతి చేపడుతుంది. కోరికలకు అనుగుణంగా చర్యలను చేపట్టడం భౌతిక ప్రకృతికి అనుగుణంగా చేయబడుతుంది. ఓకే. సో, మనం ముందు చర్చించుకున్నాం కదా, మనం ప్రకృతిలో ఉన్నటువంటి త్రిగుణాల ద్వారా పీడింపబడతాం. ఆ త్రిగుణాల్లో సత్వ రజస్ తమో గుణాలలో వల్ల ప్రేరేపింపబడి మన గుణం అనేటువంటిది ఆ విధంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి. సో, భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో, మన కోరికలు అందులో ఉన్న త్రిగుణాల వల్ల మనం కోరికలు కోరుకొని దానికి అనుగుణమైనటువంటి చర్యలు, అంటే మనం ఏది కోరుకుంటామో ప్రకృతి మనకి భగవంతుని యొక్క ఆజ్ఞ ద్వారా మనకి ప్రాప్తం చేస్తుంది. నెక్స్ట్ వచ్చే చిన్న స్లైడ్లో మనకి ఈజీగా అర్థమవుతుంది. జీవాత్మ ఏం చేస్తారంటే, మనం ఏం చేస్తామంటే భగవంతుని కోరికలు కోరుతాం. భగవంతుడు ఏం చేస్తారంటే, కర్మఫలం ఆధారంగా మనం ఏదైతే కర్మలు చేస్తామో వాటి ఆధారంగా ఓకే వీడిది కోరుకుంటున్నాడా, వీడికి ఇది క్రితం చేసుకున్నటువంటి పుణ్యం ఉంది ఇచ్చేసేయి అని చెప్పి ప్రకృతికి ఆదేశిస్తాడు. ప్రకృతి మనకది ఇచ్చేస్తుంది. సో, జీవుడు తాత్కాలికంగా సంతోషపడతాడు, కానీ అతని కోరిక తీరదు. అతనికి మరింత ఎక్కువ మరియు ఉన్నతమైనది కావాలని కోరుకుంటాడు. ఓకే. ఒకసారి ఏమైందంటే, శంకర భగవత్పాదాచార్యులు ఆయన 8వ సంవత్సరం ఏట ఉన్నప్పుడు ఒకరింటికి భిక్షాటనకి వెళ్ళారనమాట.
ఒక బ్రాహ్మణ ఇంటికి. వాళ్ళు చాలా పేదరికం అనుభవిస్తున్నారు. అయితే ఆ బ్రాహ్మణ ఇంట్లో వ్యక్తి యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన భిక్షాటనకెళ్లారు. వాళ్ళు గూడా భిక్షాటన చేసి వచ్చింది తిని బతికే కుటుంబం అన్నమాట. ఆ యజమాని ఉండడు. ఆ ఇంటి యజమానురాలు మాత్రమే ఉంటుంది. చిన్న గుడిసెలో ఉంటారనమాట. ఆడికి సరైన బట్టలు గూడా ఉండవు. ఈ శంకర భగవత్పాదాచార్యులు అప్పటికే చాలా గొప్ప బ్రహ్మచారి అని జెప్పి పేరుందాయనకి. సో, ఆయన వీళ్ళింటికెళ్ళి భవతి భిక్షాందేహి అనగానే ఆ ఇంటి గృహిణికి చాలా బాధపడుతుందనమాట. అయ్యో! ఇంత గొప్ప వ్యక్తి బ్రహ్మచారి నా ఇంటికొచ్చి భిక్షమడుగుతున్నాడు. నేను ఆయనకేమి ఇవ్వలేని స్థితిలో ఉన్నాను. ఎలా అని చెప్పేసేసి ఆవిడ బాధపడుతూ లోపల నుండి అన్నమాట. ఏమని చెప్తుందంటే, "శంకరా! నీకివ్వడానికి నా దగ్గర మా ఇంట్లో ఏం లేవయ్యా" అని చెప్పి అంటుంది. అనగానే శంకరాచార్యుల వారు, "తల్లి ఏదున్నా తెచ్చిచ్చేసేయి. ఏం పర్వాలేదు. నేను ఏదైనా స్వీకరిస్తా" అంటే, మేము దరిద్రంతో ఉన్నామయ్యా. మా ఇంట్లో ఏం లేవు అనంటే, అప్పుడు శంకరాచార్యుల వారు లక్ష్మీదేవిని ప్రార్థిస్తారనమాట. "తల్లి ఈ బీద బ్రాహ్మణికి సంపదలివ్వు" అని ప్రార్థిస్తారు. ప్రార్థిస్తే లక్ష్మీదేవి శంకరాచార్యులు గొప్ప స్తోత్రం చేస్తారనమాట. మన ఏం స్తోత్రం అంటే కనకదార స్తోత్రం. లక్ష్మీదేవిని స్తుతిస్తూ గొప్ప స్తోత్రం చేస్తాడు. చేయగానే లక్ష్మీదేవి ప్రసన్నమై, "ఏం కావాలి శంకర" అంటే, "తల్లి నాకేం అవసరం లేదు. ఈ యొక్క బ్రాహ్మణ స్త్రీ ఉంది కదా, ఈ స్త్రీకి తినడానికి తిండి ఏం లేదు. దరిద్రంతో కొట్టుమిట్టాడుతున్నారు. దయచేసి వీళ్ళకి అనుగ్రహించి సంపదలియ్యి తల్లి" అంటే, "శంకర నీకేమన్నా కావాలంటే ఇస్తా చెప్పు గాని వాళ్ళకి పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఎలాంటి పుణ్యఫలము లేదు. నేనివ్వను" అని చెప్పేస్తుంది. చెప్పగానే శంకరాచార్యుల వారు, తల్లి వాళ్ళకి పుణ్యం లేదని నువ్వు సంపాదిస్తలేవు గదా! సరే అని చెప్పేసి ఆ వృద్ధ బ్రాహ్మణునితోని చెప్తాడనమాట. "అమ్మ మీ ఇంట్లో ఏమున్నా తెచ్చియమ్మా" అని చెప్తాడు. చెప్పగానే, "ఏం లేవు శంకర, ఖాళీ ఎండిపోయిన ఉసిరికాయలున్నాయంటే తెచ్చి నా చేతిలో ఇయ్యి" అంటాడనమాట. అనంగానే ఆవిడ ఇంట్లోకెళ్ళి ఎండిపోయిన ఉసిరిలు తీసుకొచ్చి శంకరాచార్యుల చేతిలో ఇస్తారు. ఇయ్యంగానే శంకరాచార్య, "తల్లి ఇంగో నాకు దానం ఇచ్చింది. నాలాంటి ఒక బ్రహ్మచారికి ఆవిడ ఉసిరికాయలు దానం ఇచ్చింది. సో, ఇది పుణ్యమే గదా! ఇప్పుడు ఆ బ్రాహ్మణుని అనుగ్రహించు" అనంగానే అప్పుడు లక్ష్మీదేవి ఇంటి ఆవరణలో బంగారు ఉసిరికాయల వర్షం పడిపిస్తుందనమాట. అలాగే మనకు కూడా ఏమన్నా చేసుకున్న పుణ్యఫలము, ఆ పుణ్యం ఉంటే తప్ప భగవంతుడు మనకి అనుగ్రహించడు. ప్రకృతి ద్వారా మనం కోరుకున్న కోరికలు తీర్చడు. ఓకే. సో, మనం మనమేమన్నా పాపాలు చేస్తే గనక ఈ శంకరాచార్యుల వృత్తాంతం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, మనం ఏమన్నా దారిద్ర్యంతోటి లేదంటే కష్టాలతోని బాధపడుతుంటే గొప్ప గొప్ప సాధు పురుషులను గనక కొంచెం సేవించినా మనము చేసుకున్నటువంటి ఘోర పాపాల నుండి బయటపడతాం. భగవంతుడు అలా అనుగ్రహిస్తారు. ఎందుకంటే భగవంతుని సేవ చేసే కంటే భగవద్భక్తుల సేవ చేస్తే ఆయన ఇంకా సంతృప్తి చెందుతారు. సో, ఇక్కడ నెక్స్ట్ జీవాత్మ కోరికలు కోరుతాడు. ఈశ్వరుడు కర్మఫలం ఆధారంగా దాన్ని తిరస్కరిస్తాడు. కోరికలు కోరినప్పుడు మనకి ఎలాంటి ఇది లేదనుకోండి, పుణ్యఫలం లేదు, క్రెడిట్ లేదు, ఇంక భగవంతుడు తీర్చాడు దాన్ని. అంతే. ఒక్కోసారి మనకి ఆశ్చర్యం వేస్తుంది. అరే! ఆయన ఎంత మంచివాడు, ఆయనకెందుకు కష్టాలొస్తున్నాయి, ఆయనెందుకు ఇలాగా బాధపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, అవసరమా? భగవంతుడు నిజంగా ఉన్నాడా లేడా అసలకి? అంత మంచి వాళ్ళకి ఎక్కడైనా కష్టాలిస్తాడా భగవంతుడు అని చెప్పేసి డౌటొస్తుంది. కానీ నీకు నువ్వు ఇప్పుడే తెలుసు. భగవంతుడికి నిన్న భగవంతుడు ఏం చెప్పాడు? "బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్తా పరంతప." అర్జున, నువ్వు నేను ఎప్పటినుంచో పుడుతూ ఉన్నాము. నువ్వు ఎన్నిసార్లు పుట్టావో నీకు తెలవదు. నేను ఎప్పటి నుండి వస్తున్నానో నాకు తెలుసు. అలాగే మనం ఎన్ని జన్మలెత్తామో అన్ని జన్మలో ఏమేం పనులు చేశామో భగవంతుని దగ్గర మొత్తం రికార్డ్ ఉంటుంది. దాని ఆధారంగా ఇస్తాడనమాట. ఓసారి ఏం జరుగుతుందంటే మహాభారత యుద్ధంలో కర్ణుడు చాలా భయంకరంగా యుద్ధం చేస్తాడు. చేసిన తర్వాత కర్ణుడికి ఒక శాపం ఉంటుందన్నమాట. ఏందంటే యుద్ధరంగంలో రథము మన కృంగిపోయే శాపం ఉంటుంది ఆయన చేసిన ఒక తప్పు వల్ల. అయితే యుద్ధరంగంలో ఆయన రథం కృంగిపోతుంది. కృంగిపోగానే రథాన్ని ఎత్తి మళ్ళీ యుద్ధం చేయడానికి ఆయన రథాన్ని ఎత్తుతుంటాడనమాట. ఆ రథాన్ని ఎత్తుతున్న సమయంలో కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, "అర్జున వెంటనే నువ్వు కర్ణుడికి బాణాలేసేయి" అని చెప్పేసి.
ఏమని చెప్పంగానే ఈ అర్జునుడు బాణాలు, కృష్ణుడి మాట చెప్పంగానే బాణాలు వేసేస్తాడు. ఏంగానే అర్జునుడు అడుగుతాడనమాట, కర్ణుడు అడుగుతాడనమాట, కృష్ణానికి ఇదేమన్నా న్యాయమేనా, ఇదేమన్నా నైతికమైన విషయమేనా, న్యాయమేనా ఇది? నేను నా యుద్ధ రంగంలో నా రథం కృంగిపోయింది, నేను ఇంకా రథంలో లేను, అలాంటి నా మీదికి నిరాయుధనైన నా మీదికి నువ్వు అస్త్రాలు ఎలా ఏమంటావు అర్జునుని అని చెప్పేసి అంటాడనమాట. ఇది న్యాయమేనా అని అంటాడనమాట. అయితే అందరూ చాలా మంది కూడా ఈ ఈ విషయం చాలా మందికి అర్థం కాదు. అరే కర్ణుడు ఎంత మంచివాడు, ఆయన దాన వీర శూర కర్ణ, ఎన్నో దాన ధర్మాలు చేశాడు ఆయన, ఎవరైనా ఆయన దగ్గరికి వస్తే లేదు అనకుండా దానాలు ఇచ్చాడు ఆయన. అలాంటి వ్యక్తికి భగవంతుడు ఎందుకు ఇంత అన్యాయం చేశాడు, అసలు భగవంతుడికి నిజంగా కొన్ని సార్లు ఆయనే అన్యాయం వైపే ఉంటాడని చెప్పేసి భగవంతుడి మీద నిందలేస్తుంటాడు. కర్ణుడు కూడా అదే అడిగాడు, నా మీదికి ఎందుకు ఇంత అధర్మంగా యుద్ధం చేయించినావు, అధర్మంగా అర్జునుడికి చెప్పావు నా మీదకి బాణాలు వేయమని చెప్పి అనగానే కృష్ణుడు చెప్తాడు, ఏం కర్ణ, ఇప్పుడు నీకు ధర్మం గుర్తొచ్చిందా? ద్రౌపది దేవిని నిండు సభలో వస్త్రాపరణం చేయమని చెప్పిన అప్పుడు నీకు ధర్మం గుర్తు రాలేదా? పాండవులని మన జూదంలో మోసం ద్వారా ఓడించినప్పుడు అప్పుడు నీకు ధర్మం గుర్తు రాలేదా? ఒకానొక సమయంలో అర్జునుడు దుర్యోధనుని ప్రాణాపాయ స్థితి నుండి కాపాడుతాడు. కాపాడిన తర్వాత దుర్యోధనుని మనసు కొద్దిగా సాత్వికమయ్యి, అయ్యో నన్ను ప్రాణాపాయ స్థితి నుండి అర్జునుడు కాపాడాడు, నేను ఆయన కృతజ్ఞతగా భావంతో ఉండాలని చెప్పేసి అంటుంటే కర్ణుడు ఏమని చెప్తాడంటే, అట్లెట్లా అనుకుంటాను, వాళ్ళంతా నీ రాజ్యంలో ఉండే నీ సేవకులు, వాళ్ళ బాధ్యత అది నిన్ను కాపాడడం, ఒక యజమానిని కాపాడడం సేవకుడి బాధ్యత, అలాంటి జాలి చూపించాల్సిన అవసరం లేదు వాళ్ళ మీదకి అని చెప్పేసి దుర్యోధనుని రెచ్చగొడతాడు. అలాగే ఒకసారి దుర్యోధనుడికి ఒక గంధర్వునికి యుద్ధం జరుగుతున్న సమయంలో కర్ణుడు దుర్యోధను నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టి పారిపోతాడు అక్కడి నుండి. కృష్ణుడు గుర్తు చేస్తాడు, నీకు ఆ సమయాల్లో ధర్మం గుర్తు రాలేదా, ఇప్పుడేదో ధర్మాలు మాట్లాడుతున్నాను. అలాగే మనం కూడా కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడు నాకేం చేస్తలేడు, భగవంతుడు నన్ను కరుణిస్తలేడు అని చెప్పేసి మనము చాలా రకాలైనటువంటి ఆలోచనలు మనకు వస్తుంటాయి. కానీ భగవంతుడికి తెలుసు మనకి ఎప్పుడు ఏమి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఏ ఫలితం ఉంటే మనకి ఏది ఇవ్వాలి ఆయనకి తెలుసు అనమాట. అందు గురించి ఆయన మనం అడిగిన వెంటనే అన్ని ఇవ్వడు, అడగకుండా కొన్నిసార్లు అడగకుండా ఇచ్చేస్తారనమాట. సో ఆ స్వేచ్ఛ, జీవాత్మక స్వేచ్ఛ ఉంటుంది. కానీ ఆ స్వేచ్ఛ సంతృప్తి కావాలంటే, ఆ స్వేచ్ఛ పూర్వకంగా మనం కోరుకునే తీరాలంటే భగవంతుడి ఆజ్ఞ మాకున్నటువంటి కర్మఫలం ద్వారా మాత్రమే తీరుతాయన్నమాట. ఓకే, సో కోరికలని ఎలా శుద్ధి చేసుకోవాలి, మనకున్నటువంటి వివిధ రకమైనటువంటి మానవ సహజం అది, దాన్ని కోరుకోవడం తప్పు కాదు, కోరికలు ఉండడం తప్పు కాదు. కానీ అవి శాస్త్రబద్ధమైనవా కాదా, ఆ కోరిక వల్ల నేను ఉద్ధరింపబడతానా లేకపోతే అధోగతి పాలైతానా అని పరిశీలించుకొని మనం కోరికల్ని కోరుకుంటే, ఉదాహరణకి ఒక వ్యక్తి ఆయనకి షుగర్ వ్యాధి ఉంది, అదే పనిగా స్వీట్లు తినాలనే కోరిక ఉంది, తింటున్నాడు అనుకోండి, కోరికను తీర్చుకుంటున్నాడు అనుకోండి, ప్రమాదం మళ్ళీ ఆ వ్యక్తికే. ఆరోగ్యం ఇంకా షుగర్ వ్యాధి పెరిగిపోయి ఇంకా శరీరం ఎలా అంటే ఏ చిన్న దెబ్బ తాగినా కూడా సెప్టిక్ అయిపోతుంది. సో మనకు వచ్చినటువంటి కోరికలు అవి శాస్త్రబద్ధమైనవా కావా, అవి తీరడం వల్ల మనం ముందుకు వెళ్తామా లేదంటే పడిపోతామా అని పరిశీలించుకొని మనము కనుక కోరికల్ని నెరవేర్చుకోవడానికి కోరుకోవడానికి ప్రయత్నం చేస్తే మనకి కోరికలు అనేటివి శుద్ధి అవుతాయి, మనం కూడా శుద్ధి అవుతాం అన్నమాట. సో ఇప్పుడు చివరికి ఈ అధ్యాయంలో శాంతి ఎలా పొందగలము, సమాన దృష్టి, ఆ శాంతి వైపు మనం వెళ్తున్నాం అన్నమాట. అయితే ఎవరైతే వ్యక్తి జ్ఞాని కర్మయోగి అయితే చక్కటి జ్ఞానంతో ఈ భక్తియుక్త కర్మ అనుష్ఠానంతో జీవిస్తూ ఉంటాడో ఆయన యొక్క స్థితి ఎలా ఉంటుందంటే, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవసు పాకేచ పండిత సమదర్శన. ఎవరు చదువుతారండి? ఎవరు మాతాజీ, మీ పేరు చెప్పండి. నేను పద్మావతి. పద్మావతి మాతాజీ చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. వినమ్రులైన యోగులు యథార్థమైన జ్ఞానము కలిగిన వారగుటచే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని
గోవుని ఏనుగును శునక మాంసము తినువానుని చండాలుని సమదృష్టితో వీక్షింతురు. హరే ఓకే. కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఎవరైతే అంత గొప్ప జ్ఞానంతోటి ఉంటారో, భగవంతుని మీద భక్తితో ఉంటారో, వాళ్ళు సమస్త జీవరాశులలో కూడా ఆ భగవంతుని యొక్క శక్తిని చూస్తారనమాట. ఓకే. సో అయితే మన ఇస్కాన్ పరంపరలో ఒక గొప్ప ఆచార్యులు ఉన్నారనమాట. ఆయన పేరు ఏం పేరంటే జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్. ఆయన మాయాపూర్లో ఉండేవారనమాట. వెస్ట్ బెంగాల్ మాయాపూర్లో ఉండేవారు. ఆయన ఎప్పుడైతే భోజనం చేస్తూ ఉండేవారో ఆయనతో పాటు 4 కుక్కలొచ్చి కూడా అక్కడ తింటూ ఉండేవి పక్కకు కూర్చొని. అప్పుడప్పుడు ఆయన నాకుతూ ఉండేవన్నమాట. ఆయన శిష్యుడు ఉండేవారు ఒకాయన బిహారీ అని ఆయన. ఆయన కుక్కల్ని ఛీ! పో పో అని ఎల్లగొడుతూ ఉండేవారనమాట. అప్పుడు ఆ జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ ఏమనేవారంటే, "నువ్వు ఆ కుక్కల నోటి దగ్గర తిండి లాగేసి, నా నోటి దగ్గర నుండి కూడా తిండి లాగేసేయి" అని చెప్పి అనేవారనమాట. అయ్యో! స్వామి ఎందుకు స్వామి అలా అంటున్నారంటే, "మరి ఏంటి నీకు? నాకు వాటికి తేడా ఏముంది? నేను ఒక జీవినే అవి కూడా ఒక జీవే. మేము కలిసి తింటున్నాం, భోజనం చేస్తున్నాం. నీకేంటి నొప్పి?" అని ప్రశ్నించేవారనమాట. అంటే అన్ని జీవుల్లో కూడా భగవంతుని చూస్తారనమాట. అయితే ఈ ఉదాహరణని ఇప్పుడు ప్రస్తుతం కలియుగంలో మనుషులు కుక్కల్ని ఒళ్ళో పెట్టుకొని కూర్చొని తినిపిస్తున్నారు. వాళ్ళకి వర్తించదనమాట ఇది. ఎందుకంటే వాళ్ళ జ్ఞానులు వాళ్ళ స్థాయి వేరు. ఇప్పుడున్న వాళ్ళు ఏదో జంతువుల మీద ప్రేమతోటి అలా చేస్తారు గానీ, వాళ్ళ జ్ఞానులని అనుకోవద్దు మనం. ఓకే. సో, అట్లా జ్ఞానుల యొక్క స్థితి అలాగుంటదనమాట. ఓకే. ఆహ్ పరిణామాలు తమను తాము. ఈ పాయింట్స్ చదవండి ఎవరైనా. ఎవరు చదువుతారో? ఇంతవరకు ఎవరు చదవలేదు హ్యాండ్ రైజ్ చేయండి. చదివిన వాళ్ళు హ్యాండ్స్ డౌన్ చేసి దయచేసి, ఎవరైతే చదవలేదో దయచేసి వాళ్ళకి అవకాశం ఇవ్వండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. విజయ్ కుమార్ ప్రభువా? ఆ, ఓకే. ప్రభు చదవండి ప్రభు. ఫస్ట్ పాయింట్ చదవండి. బాధలోను ఆనందంలోను ఒకేలా వ్యవహరిస్తారు. ఓకే. హరే కృష్ణ. ఎవరు అలా వ్యవహరిస్తారంటే ఎవరైతే భక్తి యోగ కర్మయోగాన్ని పాటిస్తుంటారో వాళ్ళు 2 విషయాల్లో సుఖదుఖాల్లో సమానంగా వ్యవహరిస్తారు. ఓకే. నెక్స్ట్ లావణ్య మాతాజీ. సెకండ్ పాయింట్ చదవండి. లావణ్య మాతాజీ. ఓకే. బి కళ్యాణి మాతాజీ. సెకండ్ పాయింట్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే ప్రణామం. కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. సహనాన్ని సహజంగా కలిగి ఉంటారు. ఓకే. సో థ్యాంక్ యూ. కొందరికి సహనం అంటేనే సహనం ఉండదు. నేనెందుకు ఓపిక పట్టాలి అనే తొందరపాటు, అహంకారం ఉంటుంది. కానీ ఎవరైతే భక్తి యోగాన్ని, కర్మయోగాన్ని పాటిస్తారో వాళ్ళకి సహనం బై డిఫాల్ట్ ఉంటుందన్నమాట. ఓకే. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఎవరు చదువుతారు? సంగీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. తన నుండి తన నుండి మరియు ఇతరుల నుండి అవాస్తవ తాను అంచనాలు వదిలివేస్తారు. ఓకే. వాస్తవ అంచనాలు అంటే ఇతరులలో ఎలాంటి పొరపాట్లను ఫాల్ట్ ఫైండింగ్ అంటారనమాట. ఓకే. అలాంటి పనులు చేయరు. ఇతరుల్లోని తప్పులు ఎంచడం గానీ, వాళ్ళ గురించి ఎవరైనా ఏదైనా చెప్తే అది అవాస్తవమా, వాస్తవమా అట్లాంటి వాటి గురించి వాటి జోలికి వాళ్ళు వెళ్ళరనమాట. సో, లాస్ట్ పాయింట్ విజయలక్ష్మి రెడ్డి మాతాజీ. చదవండి మాతాజీ. శాంతియుత జీవనం. ఓకే. సో, ఈ పైవన్నీ ఎవరైతే పాటిస్తారో వాళ్ళ జీవితం శాంతియుతంగా కొనసాగుతుంది. ఓకే. సో, పరిణామాలు అలా ఉండడం వల్ల ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందంటే అందరినీ నిజమైన సోదర భావం, ప్రతి ఒక్కరిని భగవంతుని ఆలయంలోలా భావిస్తారు. ఉదాహరణకి మనం ఇన్ని రోజుల నుండి ఒకరినొకరు ప్రభుజీ, మాతాజీ అని చెప్పేసి సంబోధించుకుంటున్నాం. ఎందుకు ఇస్కాన్‌లో ప్రభుజీ, మాతాజీ అని చెప్పి సంబోధిస్తారంటే ప్రతి ఒక్కరిలో కూడా ఆ పరమాత్మని దర్శిస్తారనమాట. అంటే అందరిలో కూడా భగవంతుడు ఉన్నాడు కాబట్టి అందరినీ మనం గౌరవించాలని మన వయస్సు, జాతి, కుల, మత భేదాలు లేకుండా, అలాగే వయస్సు పరిమితి అవన్నిటిని ఏవి చూడకుండా అందరినీ పురుషులైతే ప్రభుజీ అని, స్త్రీలైతే మాతాజీ అని
సంబోధిస్తుంటారన్నమాట. ఎందుకంటే అందరిలో ఆ సోదర భావాన్ని భగవంతుని చూసి వాళ్ళందరూ కూడా మేమంతా కూడా భగవంతుని యొక్క పిల్లలమని చెప్పి భావనతోటి అలాగా ఒకరినొకరు పరస్పరం గౌరవించుకుంటూ ఉంటారనమాట. అందు గురించని మనము మనకి ఆ భావన లేకపోయినా కూడా అదే భావంతోటి ఉండాలని అట్లీస్ట్ ప్రయత్నం అన్నా చేస్తామన్నమాట. ఓకే, సో అది ఎవరైతే మన కర్మయోగాన్ని పాటిస్తారో వాళ్ళు అందరి యందు సమాన దృష్టితో ఉంటారు. సమాన దృష్టితో ఉండడం వల్ల వాళ్ళు ఎలాంటి స్థాయికి వెళ్ళిపోతారంటే వాళ్ళు ఎవరి మీద చాలా సహనంతో ఉంటారు, చాలా ఓపికతో ఉంటారు, అలాగే ఇతరుల తప్పులు ఎత్తి చూపరు, అలాగే చక్కటి శాంతియుత జీవితాన్ని గడుపుతారు, అందరితోని స్నేహపూర్వకమైన సోదర భావంతో గడుపుతారనమాట. ఓకే, సో గడుపుతారనమాట. అయితే కృష్ణుడు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పారనమాట. అయితే ఈ సృష్టిలో ఉన్నటువంటి ఒకానొక రహస్యాన్ని కృష్ణుడు చెప్తున్నారు అనమాట. ఇది ఏమని చెప్తున్నారంటే, ఏహి సంస్పర్శజా భోగ దుఃఖ యోన్య ఏవతే ఆది అంతవంత కౌంతేయ నతేషు రమతే బుధః. సో ఈ అర్థాన్ని ఎవరు చదువుతారండి? హ్యాండ్ రైజ్ చేయండి. ప్రభు ఎవరు మాతాజీ? కృష్ణ. మాతాజీ ప్రణామాలు ప్రభుజీ. ప్రణామాలు. బుద్ధివంతుడైన వాడు ఇంద్రియ సంపర్కంచే కలుగు దుఃఖ కారణములందు పాల్గొనడు. ఓ కౌంతేయులు, ఆ సుఖములు అత్యంతములుగా కూడి ఉన్నందున తెలివి గలవాడు వాని యందు ప్రియమును పొందడు. ఓకే, అయితే ఈ ఇంద్రియ సుఖములు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక మొదలు ఉంటుంది, ఒక అంతం ఉంటుంది. ఉదాహరణకి మీకు మంచి చక్కటి గులాబ్ జామ్ తినాలనిపించింది అనుకోండి, మీరు తిన్నారు, 1 తిన్నారు, 2 తిన్నారు, 3 తిన్నారు, 4 తిన్నారు, 10వ తిని 11వ తినేసరికి ముందు తిన్న 10 మొత్తం కక్కేసేస్తారనమాట. అంటే మొట్టమొదటి గులాబ్ జామ్ ఎంతైతే ఆనందాన్ని ఇచ్చిందో 11వ గులాబ్ జామ్ ఆ ఆనందాన్ని ఇవ్వట్లేదు. పదార్థం అదే, రుచి కూడా అదే, తినేది కూడా మీరే, దానిలో ఏం తేడా లేదు. కానీ అదే పదార్థం మీకు సుఖాన్ని ఇస్తుంది, దుఃఖాన్ని ఇస్తుంది. మోతాదు పెరిగితే దుఃఖాన్ని ఇస్తుంది, ఎంత మితంగా తింటే సుఖాన్ని ఇస్తుంది. అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి భోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక మొదలు అంతం అనేటువంటిది ఉంది. సో బుద్ధివంతుడు అది తెలుసుకొని వాటి జోలికి వెళ్ళాడు ఎక్కువ, కానీ బుద్ధి లేని వాడు వాటి జోలికి వెళ్ళి పాడైపోతాడు అనమాట. ఇక్కడ ఉదాహరణకు స్క్రీన్ మీద ఇచ్చారు, వివిధ జంతువులు వాటికి ఉన్నటువంటి ఇంద్రియ సుఖానికి ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల అవి ఎలాంటి ప్రమాదాల్లో చిక్కుకుంటాయని. ఇక్కడ ఏనుగుని పట్టుకోవడానికి కొందరు అడవిలో ఏం చేస్తారంటే ఒక గొయ్యి తీసి దాని మీద ఒక కవరో ఏదో ఒక సంచో వేసి దాని మీద కొన్ని చెరుకు గడలు అవి పెడతారనమాట. ఏనుగు చెరుకు తినడం అంటే చాలా ఇష్టం, అది ఇక్కడ చాలా చెరుకు ఉందని చెప్పేసి మన నాలుక రుచి కోసం అది ముందుకెళ్ళి చెరుకు తిందామని ఆ గొయ్య మీద కాలు పెట్టగానే తల్లబడిపోతుంది. ఇప్పుడు దాని ఇంద్రియాన్ని సుఖపెట్టుకోవడానికి పోయి దాని జీవితాన్నే అది బందీ చేసేసుకుంది. అలాగే చేపకి ఎప్పుడు ఏదో ఒకటి కొరకాలి తినాలని కోరికగా ఉంటుందన్నమాట. అది ఎంత కోరిక అంటే, ఒక చేపలు పట్టేవాడు ఇట్లా తాడుకి చిన్న వానపాము ఏదో వేస్తాడు, వేసి చెరువులో వేసేస్తాడు. వేసేయంగానే అది ఏందో ఒకసారి కొరికేసి తిందామని చెప్పి దాని దగ్గరికి వెళ్ళి అది కొరకగానే దాని నోరు అది ఏదైతే ఉంటుందో ఆ తాడుకి చిక్కుకొని అది ఆ చేపలు పట్టేవాడికి దొరికిపోతుంది. అలాగే వివిధ జంతువులు, అలాగే జింకకి ఏదన్నా ఒక చప్పుడు, ఎవరైనా చప్పుడు చేశారనుకోండి, ఏదన్నా అది ఎక్కడ నుండి వస్తుందో తెలుసుకోవాలనే దానికి వినడం చాలా ఇదన్నమాట. ఆ వినికిడి ఈ ఇంద్రియాన్ని సంతృప్తి పరచుకోవడానికి అది ఎక్కడుందో అక్కడికి వెళ్ళి వేటగాడికి దొరికిపోయి తన జీవితం మొత్తం బందీ చేసుకుంటుంది. ఇలాగే మనం కూడా మనకి ఉన్నటువంటి ఇంద్రియాలు అడిగేటటువంటి కోరికలని తీర్చే క్రమంలో ఆ ఇంద్రియ భోగాలు అనుభవిస్తూనే మనని మనం బందీలను చేసేసుకుంటాం వాటికి. సో తెలివిమంతుడు మాత్రం అవి గ్రహించి ఎక్కువ వాటి జోలికి వెళ్ళాడనమాట. అది కృష్ణ చెప్తున్నారు. ఓకే, చివరిగా శాంతి మంత్రం ఏది
ఎప్పుడు మనుష్యులు ఈ సృష్టిలో శాంతిగా ఉంటారు అంటే భగవంతుడు ఏం చెప్తున్నారంటే భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకామాహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. అర్థం ఎవరు చదువుతారండి? ప్రభుజీ కృష్ణ. ఓకే ఓకే మాతాజీ చదవండి. నా సంపూర్ణ భావన ఎందున్న వాడు నన్ను సర్వ యజ్ఞములకును తపస్సులకు చరమ భక్తుడగును. భోక్తమగును. సకల లోకములకు దేవతలకు ప్రభువగును. సకల జీవులకు లాభమును గూర్చు అని అగును మరియు శ్రేయోభిలాషి అగును. తెలుసుకొని భౌతిక దుఃఖముల నుండి విడిబడి పరమ శాంతిని పొందును. ఇక్కడ కృష్ణ ఏమంటున్నానంటే, "ఓ అర్జున, నేనే అన్ని యజ్ఞాలని స్వీకరించే ఆ మాహేశ్వరుణ్ణి నేనే సమస్త జీవుల యొక్క మంచి కోరే శ్రేయోభిలాషిని. ఓకే, సమస్త యజ్ఞాలని స్వీకరించి భోక్త అంటే తినేవాడు, అంటే స్వీకరించేవాడిని నేనే అని, సమస్త జీవులకి శ్రేయోభిలాషిని నేనే అని ఎవడైతే గుర్తిస్తాడో వాడు ఈ సృష్టిలో శాంతితో బ్రతుకుతాడు. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమాహేశ్వరం సుహృదం మాం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి రచ్చతి. సో భగవంతుడే సమస్త ఆనందాలకి ఆనందాలని స్వీకరించేవాడు, ఆయనే అందరి మంచి కోరేవాడు అని చెప్పేసి ఎవరైతే నమ్ముతారో, విశ్వసిస్తారో, ఉపాసన చేస్తారో వాళ్ళు శాంతిగా ఉంటారు. ఎందుకంటే భగవంతుని ఆ విధంగా ఎవరైతే నమ్ముతారో భగవంతుడు అందరిలో ఉన్నాడు కాబట్టి అందరినీ కూడా గౌరవిస్తారు. సో అందరికీ భగవంతుడు మా అందరినీ చక్కగా చల్లగా చూసుకుంటారనే భావంతో ఉంటారు కాబట్టి వాళ్ళు శాంతితో ఉంటారనమాట. అయితే మనము భగవంతునిని అదేంటండి మొత్తం భగవంతుడి గురించే బ్రతకాలా, భగవంతుని గురించే మన ఇంద్రియాలని కట్టేసుకోవాలా, నోరు కట్టేసుకోవాలా, చేతులు కట్టేసుకోవాలా, అంటే మనకంటూ ఏం ప్రాముఖ్యత ఇచ్చుకోవద్దా అని మనకి ఎంత లేదన్నా మనుషులం కాబట్టి లోపల ఎంతో కొంత చివరన కోరిక ఉంటుంది. ఆ క్వశ్చన్ వస్తుంది. ఎంతమందికి ఆ క్వశ్చన్ ఉంది? మీరంతా చాలా జ్ఞానులు. ఎవరికి ఆ ప్రశ్న లేదనమాట. అంటే నేనే అజ్ఞాని, నాకు ఆ క్వశ్చన్ ఉంది. ఒకసారి అడగండి ప్రభు క్వశ్చన్. సారీ. అంటే అంటే మొత్తం జీవితం మొత్తం భగవంతుని గురించే బతకాలా అండి? భగవంతుని గురించే ఇంద్రియాలని కట్టేసుకోవాలా, నోరు కట్టేసుకోవాలా, చేతులు కట్టేసుకోవాలా, అంటే మనమంటూ ఏం సుఖపడొద్దా? ఇంత పార్షియాలిటీ ఆ భగవంతునికి? ఆయన్నే మొత్తం అన్ని అనుభవించే భోక్తగా మనం అంగీకరించాలా? ఎందుకలా అని ఎంతమందికి ప్రశ్న ఉంది? హరే కృష్ణ ప్రభుజీ. భగవంతుడు సృష్టించాడు కదా ప్రభుజీ మనల్ని, అందుకని అలా అనుకుంటారు ప్రభుజీ భగవంతుడు. కానీ మనకు మీరు ఇంతకు ముందు అన్నట్టుగా ఆత్మకి కొంత స్వతంత్రం ఇస్తారు కదా భగవంతుడు, దానిని ఈ రకంగా దుర్వినియోగం చేసుకుంటామేమో ప్రభుజీ. అయితే ఒక గొప్ప రహస్యం ఏంటి అంటే, మనం భగవంతునికి సేవ చేస్తే ఆయన ఏం దాన్ని ఉంచుకోడు. ఆయన తిరిగి 10 ఎక్కువ మనకి సేవ చేస్తారు ఆయన. ఉదాహరణకి మన యశోదామయ్య నందమహారాజు భగవంతుని, కృష్ణుణ్ణి బృందావనంలో పెంచి పెద్ద చేశారు. వాళ్ళు భగవంతుని గురించి విని భగవంతుని మీద మమకారం పెంచుకున్నారు. పెంచుకోవడం వల్ల భగవంతునికి తల్లిదండ్రులుగా ఉండే అవకాశాన్ని వాళ్ళకిచ్చాడు భగవంతుడు. ఇచ్చి ఓ రోజు నందమహారాజు బయటకెళ్తుంటే, కృష్ణ నా చెప్పులు తీసుకొని రా అంటే కృష్ణుడు నెత్తి మీద పెట్టుకొని తీసుకొస్తాడు నందమహారాజు యొక్క చెప్పులు. అంటే ఎవరు? పరమాత్మ. సర్వలోక మహేశ్వరం, ఈ సమస్త లోకాలకి మాహేశ్వరుడైనటువంటి పరమాత్మ అయినటువంటి వ్యక్తి ఒక భక్తుడికి భక్తుడి యొక్క చెప్పులు తన నెత్తి మీద పెట్టుకొని తీసుకొచ్చి భక్తుడికి చెప్పులు వేస్తున్నారు. ఎందుకు? భక్తికి లొంగిపోయాడు ఆయన. అంటే మనం పిలిస్తే మరి లొంగడు ఆయన? ఖచ్చితంగా లొంగుతాడు. ఖచ్చితంగా మనకు కూడా, అంటే ఆయన నాకు సేవ చేయాలని కాదు, నేను భగవంతునికి సేవ చేయాలి. ఫస్ట్ యశోదామయ్యి నందమహారాజు అంత గొప్ప భగవంతుడు మాకు కొడుకుగా వస్తే వానికి మేము సేవ చేయాలనే భావంతో, ఆయనకి మేము సేవ చేయాలనే భావంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కొడుకుగా వచ్చి వాళ్ళతో సేవలు తీసుకొని వాళ్ళకి సేవ చేశారు ఆయన. భక్తికి అంత శక్తి ఉందన్నమాట. ఆ భక్తి మన లోపల పెరగాలంటే మనం ఏం చేయాలంటే
భగవంతుడు నా శ్రేయోభిలాషి అని చెప్పేసి భగవంతుడికి మన యొక్క కర్మలని అర్పిస్తూ భగవంతుని పూజిస్తూ భగవంతుని యొక్క నామాన్ని మనం జపిస్తే భగవంతుడు మన యందు ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారనమాట. ఓకే, భగవంతుని యొక్క నామాలు ఏం జపించాలి మనం? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నాకు తెలిసి అందరూ ఎంతో కొంత భగవంతుని నామాలు జపిస్తున్నారు అనుకుంటాను. ఒకవేళ జపించకపోతే దయచేసి మీ ఈ జీవితంలో ఈ అలవాటుని అలవర్చుకోండి. ప్రతిరోజు ఒక 10 నిమిషాలన్నా, ఓకే, సాధ్యమైతే ఇంకా ఎక్కువ భగవంతుని నామాల్ని జపించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే భగవంతుని నామానికి ఆయనకి తేడా లేదు. ఇప్పుడు మీ పేరు ఉదాహరణకి మన కృష్ణకుమారి మాతాజీ ఉన్నారు. కృష్ణకుమారి గారు అని పిలిస్తే ఆవిడ పలుకుతారా? మాతాజీ మీరు పలుకుతారా లేదా? పలుకుతాను ప్రభు. అలాగే భగవంతుడు కృష్ణ అని అంటే ఆయన ఖచ్చితంగా పలుకుతారు. మనకి ఆయన పలుకుతున్నారా లేదా అని వినే ఆ శక్తి లేదు కాబట్టి మనం వింటలేం. కానీ కృష్ణ అని ఆయన జపిస్తే ఆయన ఖచ్చితంగా వింటారు. సో అట్లాగా భగవంతుని కూడా మన జీవితంలో మంచిగా ప్రత్యక్షంగా మన జీవితంలో చూసుకునే అవకాశం ఆయన నామాల్ని జపించడం ద్వారా మనకి దొరుకుతుంది. అంత గొప్ప అవకాశాన్ని మనకు ఆచార్యులు శ్రీ చైతన్య మహాప్రభు ఆయన పరంపరలో వచ్చినటువంటి శ్రీల ప్రభుపాదుల వారు మనకు అందించారు. సో అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకొని భగవంతుని నామాలు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మొట్టమొదట మనం జీవితంలో ఏ మార్పు తెచ్చుకోవాలనుకున్నా కూడా భగవంతుని నామ జపంతోని మొదలు పెట్టామనుకోండి, మనకి ఖచ్చితంగా ఆ శక్తి వస్తుంది. భగవంతుని ద్వారా మన ఇంద్రియాలకి ఆ శక్తి వస్తుంది అనమాట. అందు గురించని భగవంతుని నామాలకి ఆ ప్రాముఖ్యత ఉంది, గొప్పతనం ఉంది. భగవంతుని నామాన్ని మనం జపిస్తే మనకు కూడా ఆ శక్తి వస్తుంది. ఓకే, సో ఈరోజు మనం చర్చించుకున్నటువంటి ఈ చాప్టర్ని ఒక్కసారి మళ్ళా చూద్దాం. ఈ చాప్టర్కి మనం ఇచ్చుకున్నటువంటి పేరు STEP. ఓకే, స్టే ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచంలో ఉండి కర్మ లేదా వైరాగ్యం భక్తియుత సేవ చేయాలి. ప్రపంచంలో ఉండి కేవలం తింటూ పడుకోవడం కాకుండా ఈ గొప్ప పని చేయడం వల్ల మనం ఉద్ధరింపబడతాం. తర్వాత 3 రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. 3 రకాలైనటువంటి వ్యక్తులు ఎవరు వాళ్ళంటే ఆత్మ, పరమాత్మ, భౌతిక ప్రకృతి. ఆత్మ కోరుకుంటుంది, పరమాత్మ దాన్ని ప్రకృతి ద్వారా మనకి ఇప్పిస్తారు. మనకి ఆ సుకృతం ఉంటే ప్రకృతి ద్వారా మనకు అందిస్తారు. సుకృతం లేకపోతే ప్రకృతి మనకి ఇవ్వదు. ఓకే, తర్వాత ఎవరైతే అలాగ నిబద్ధతతోటి భక్తియుత సేవ చేస్తారో వాళ్ళు అందరి యందు సమాన దృష్టితో ఉంటారు. ఓకే, పరిణామాలు తమను తాము ఇతరులని చూడటం అంటే ఎలాంటి పరిణామాలకి వాళ్ళు విచలితులు అవ్వరు. అందరిలో కూడా పరమాత్మని చూస్తూ ఉంటారనమాట. అట్లా ఎవరైతే జీవిస్తుంటారో వాళ్ళు శాంతియుతంగా జీవిస్తారో వాళ్ళకి శాంతి ప్రాప్తిస్తుంది. సర్వయజ్ఞములకు భోక్త, సకల లోకాలకు ప్రభువు, అందరికీ శ్రేయోభిలాష అయినటువంటి ఆ భగవంతుని యొక్క దివ్యమంగళ స్వరూపం వాళ్ళకి అర్థమవుతుంది. సో వాళ్ళు భగవంతుని సుహృదుగా భావిస్తారనమాట. ఓకే, సో ఇది మనము 5వ అధ్యాయంలో భగవంతుడు మనందరికీ బోధించారు. సో ఈరోజు మనము ఏ శ్లోక నేర్చుకుందాం? భోక్తార మిగతపసం నేర్చుకుందామా, లేకపోతే ఏహి సంస్పర్శ భోగం నేర్చుకుందామా, లేకపోతే నాదత్తే కస్యచిత్ పాపం నేర్చుకుందామా? భోక్తారం యజ్ఞ తపసాం. ఓకే, థ్యాంక్ యూ. సో ఎందుకంటే శాంతి మంత్రం. సో భోక్తార మిగతపసం శ్లోకాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనం. నేను ఒక్కొక్క పదం చదువుతాను, లేదంటే మీరు ఎవరైనా ఆల్రెడీ శ్లోకం చదువుంటే మీరు చదవండి. మేమందరం కూడా వాళ్ళతో పాటు మ్యూట్లో ఉండి రిపీట్ చేస్తాం. మీరే చెప్పండి ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ. భోక్తారం యజ్ఞతపసాం యజ్ఞ తపసాం సర్వలోకామహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిం రచ్చతి
జ్ఞాత్వా మాం శాంతి ప్రాప్తిముచ్యతే. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకామహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకామహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోకామహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. ఇది 5వ అధ్యాయంలో చివరి శ్లోకం, 5వ అధ్యాయం 29 శ్లోకం, 5.29. ఇది మంచి చక్కటి శ్లోకం. ఎవరైనా మీ జీవితంలో ఎవరైనా నాకు ప్రశాంతత లేదంటే ఈ శ్లోకం చదివి చెప్పండి. భగవద్గీతలో ఇలా చెప్పారు, నువ్వు ఇది నమ్ము, నీకు జీవితంలో ప్రశాంతత ఉంటుందని చెప్పొచ్చు మీరు. ఓకే, సో చాలా సంతోషం అండి. అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఈ యాక్టివ్ పార్టిసిపేషనే మేము కోరుకునేది. ఎందుకంటే మనం చాలా యాక్టివ్గా ఉండి జ్ఞాన సంబంధమైన విషయాలు తెలుసుకుంటూ ఉంటే మనకి తొందరగా గుర్తుంటాయి. అలాగే మనం కూడా ఇంకొకరికి చెప్పేటటువంటి జ్ఞాపకం శక్తి మనకి పెరుగుతుంది ఈ జ్ఞాన సంబంధమైన విషయాల మీద. ఓకే, సో ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. మీరు చాలా బాగా వివరంగా చెప్తున్నారు ప్రభుజీ. థ్యాంక్ యూ. వాళ్ళ క్లాస్ చాలా బాగుంది ప్రభుజీ. చాలా బాగా ఎన్నో తెలియని విషయాలు మనం తెలుసుకోగలిగాం ప్రభుజీ మీ క్లాస్ ద్వారా. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. మన ఆచార్యులు మనకి ఇవి చెప్పారు. సో మనం ఇది మన ముందు తరాలకి తీసుకెళ్ళాలి. నాకు మా గురుగారు చెప్పారు, మా గురుగారికి వాళ్ళ గురుగారు చెప్పారు. దండవత్ ప్రణామంకి అర్థం చెప్పరా ఒకసారి? ఓకే, దండవత్ ప్రణామంకి అర్థం ఏంటి అంటే, ఇప్పుడు దండం అంటే ఒక కట్టె ఇలా ఉంటుంది కదా, కట్టె ఇంత పొడుగు ఇలా ఉంటుంది కదా, ఒక కర్ర. ఆ కర్రని మనం ఇట్లా వదిలిపెట్టామనుకోండి మొత్తం సాష్టాంగం ఇట్లా కింద పడిపోతుంది. సో అలాగే ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, చక్కటి మంచి వ్యక్తులు ఉన్నారనుకోండి, వాళ్ళకి దండవత్ ప్రణామం అంటే ఒక కర్ర ఎలాగైతే కింద పడితే మొత్తం సాష్టాంగంగా పడిపోతుందో అలాగే నేను మీకు ప్రణామం చేస్తున్నానని చెప్పడం అనమాట. దండవత్ ప్రణామం అంటే నథింగ్ బట్ సాష్టాంగ నమస్కారం. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. ఓకే, ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు, లేదంటే మళ్ళీ రేపు అద్భుతమైన విషయాలు తెలుసుకుందామండి. ఎందుకంటే మనకి సమాజంలో అందరికీ కూడా డబ్బులు ఉండాలి, సంపదలు ఉండాలి అని చెప్పేసి కోరిక ఉంటుంది. అది లేని మనుషుడు అనేవాడే ఉండడు. ఒకవేళ మొత్తం కంప్లీట్ సర్వసంగ పరిత్యాగి అయితే తప్ప సామాన్యమైన మనుషుల్లో ఖచ్చితంగా ఈ కోరిక ఉంటుంది. సంపదలు ఎలా కలగాలి, ఎలా రావాలనేది. సంపదలు ఎలా వస్తాయంటే ఒక మనిషి ధనవంతుడుగా ఎలా పుడతాడు అనే విషయాన్ని రేపు తెలుసుకుందాం. ఓకే, హరే కృష్ణ ప్రభు. దండప్రణం. హరే కృష్ణ. దండప్రణం. అదే ఇప్పుడు భగవద్ అనుగ్రహం ఉంటే తప్ప ఎంతమంది భగవంతుని గురించి తెలుసుకోలేరు. కాకపోతే మనం కూడా నమ్మి ఎంతమంది ఉంటారో, కాకపోతే వాళ్ళు భగవంతుని తెలుసుకోలేవారు. కాబట్టి వాళ్ళ గురించి మనం ఏదైనా భగవంతునికి ఏదైనా యజ్ఞం కానీ యాగం చేసి వాళ్ళకి సమర్పిస్తే ఆ విధంగా వాళ్ళకు కొద్దిగా పుణ్యం దక్కి వాళ్ళు ఆ విధంగా మళ్ళీ భగవంతుని తెలుసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉంటుంది ప్రభు, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఉదాహరణకి చిన్నప్పుడు మీరు మీ తల్లిదండ్రులతో గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా వాళ్ళు మీ పేరు మీద అర్చన చేపిస్తారు భగవంతుడికి. ఎవరెవరి మీద అర్చన చేయాలని పంతులు గారు అడగగానే నా పేరు, అంటే ఆయన పేరు, భార్య పేరు, పిల్లల పేరు, వీలైతే వాళ్ళ చెల్లె పేరు, చెల్లె భర్త పేరు, ఇట్లా అందరి పేరు మీద అర్చన చేపిస్తారు. ఎందుకు అంటే వాళ్ళకు కూడా మంచి జరగాలని. అంటే ఒకళ్ళు శాస్త్రంలో అట్లా ఒకరి మీద మనం అర్చన చేపిస్తే మంచి జరగదని అని ఉండి ఉంటే కనుక పంతులు గారు అవసరం లేదండి, మీరు వాళ్ళకి అర్చన చేపిస్తే వాళ్ళకి ఏం చెందదు అని చెప్తారు కదా.
అలా చెప్పలేదు. ఒకరి మీద మనం అర్చన చేపిస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది కాబట్టి పంతులు గారు సరే ఇంకెవరి పేర్లైనా ఉంటే చెప్పండి వాళ్ళ పేరు మీద అర్చన చేస్తామని చెప్పేసి చేస్తారు. సో, మనం ఎవరి గురించైనా మంచి కోరుకొని భగవంతుడా వాళ్ళకి మీ మీద సరైనటువంటి నమ్మకం లేదు. దయచేసి వాళ్ళు తెలిసి తెలియని బుద్ధితోటి మిమ్మల్ని సరిగ్గా నమ్మట్లేదు. దయచేసి వాళ్ళని గూడా మీరు అనుగ్రహించండి అని మీరు కోరుకుంటే, ఆ మంచి కోరిక కోరుకున్నందుకు మిమ్మల్ని అనుగ్రహిస్తారు భగవంతుడు. అలాగే వాళ్ళ గురించి మీరు తపన పడుతున్నారు కాబట్టి వాళ్ళని గూడా అనుగ్రహిస్తాడు భగవంతుడు. ప్రభుజీ యెస్ మాతాజీ. మీ పేరు? శ్రీలేఖ ప్రభుజీ. శ్రీలేఖ మాతాజీ. చెప్పండి మాతాజీ. ప్రభుజీ ఈ ప్రపంచంలో హిందువులు కాకుండా ఈ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అనే వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు అసలు అంటే నిజంగా వీళ్ళు దేవుళ్ళు ఉన్నారా? ఏ మతం వారైనా కూడా భగవంతుని ఖచ్చితంగా నమ్ముతారు. కానీ పద్ధతులు వేరంతే. మనం పాటించే పద్ధతి సనాతనమైనది. ఎప్పటినుండో భగవంతుడు మనకిచ్చినటువంటి పద్ధతి. ఇంకా మిగతా మతాల యొక్క పద్ధతులు వాళ్ళు సృష్టించుకునేవి. వాళ్ళ దేశము, కాలము, పరిస్థితుల వల్ల వాటికి అనుగుణంగా వాళ్ళు కొన్ని పద్ధతులని సృష్టించుకొని ఆ విధంగా వాళ్ళు భగవంతుని ప్రార్థిస్తున్నారు. కానీ ఒక దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఎవరికి వాళ్ళే మా పద్ధతే గొప్పదని చెప్పేసేసి ఇంకొకరి పద్ధతిని కించపరచడం జరుగుతుందనమాట. సో అందరూ కూడా భగవంతునే ప్రార్థిస్తారు. అందరూ భగవంతుడు ఒక సృష్టికర్త ఉన్నాడని ప్రతి మతం వాళ్ళు నమ్ముతారు. కానీ పద్ధతులను బట్టి ఈ పద్ధతి ప్రకారంగానే భగవంతుని పూజిస్తే భగవంతుడు మెచ్చుతాడని ఇంకొకరిని తిట్టడము, ఈ విషయాలు కూడా మనకు భగవద్గీతలో భగవంతుడు చెప్తారనమాట. ముందు వస్తాయి. ముందు మనకి 7వ అధ్యాయంలో, 6 తర్వాత 7వ అధ్యాయంలో, అలాగే 13వ అధ్యాయంలో ఎన్ని విధాలుగా భగవంతుణ్ణి అంటే నమ్మకాలనేటువంటి భగవంతుణ్ణి సాక్షాత్కారం చేసుకోవడానికి ఎన్ని రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి. ఇట్లాంటి విషయాలు వస్తాయన్నమాట. ఓకే, ధన్యవాదాలు ప్రభుజీ. సృజన మాతాజీ, మీకేమైనా ప్రశ్న ఉందా మాతాజీ? కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ప్రణామం. ఎందుకు భగవంతుణ్ణి నమ్మి పూజలు చేస్తున్నాయి, ఈ భౌతికంగా ఎందుకు త్వరగా పడిపోతున్నాం, దాంట్లో ఎందుకు నిలబడలేకపోతున్నాం, మధ్యలో ఎందుకు పడిపోవాల్సి వస్తుందని అంటే వెళ్తాం అనుకుంటాము ఇస్కాన్ టెంపుల్ కి, కానీ ఏదో ఒకటి ప్రాబ్లం, అది హెల్త్ కానీ, కుటుంబం కానీ, పరిస్థితులు కానీ, ఇలా ఎందుకు జరుగుతుంది మా ప్రభుజీ? అంటే భగవంతుని మనకి అన్ని విధాలుగా మనకి సహకారం ఉంటే, ఆరోగ్యం సహకరించినప్పుడు, కుటుంబం సహకరించినప్పుడు దేవాలయానికి వెళ్తాం మనము. ఒకవేళ అలాంటి పరిస్థితి లేదనుకోండి, మనం ఉన్న చోటే భగవంతుని జపం చేసినా చాలు. ఆరోగ్యం సహకరించట్లేదు, వెళ్ళాలని కోరిక ఉంది కానీ ఆరోగ్యం సహకరించట్లేదు, మీరున్న చోటే ఉండి భగవంతుని జపం చేయండి. అప్పుడు కూడా భగవంతుడు మిమ్మల్ని ఖచ్చితంగా కరుణిస్తాడు. ఎందుకంటే మీకు రావాలనుంది కానీ రాలేని పరిస్థితి, వచ్చే పరిస్థితి ఉంది కానీ ఎందుకు వెళ్ళాలి అని మూర్ఖత్వం ఉందనుకోండి, అప్పుడు అది తప్పు. మీకు రాలేని పరిస్థితి ఉంది కానీ రావాలని ఉంది, భగవంతుడు ఖచ్చితంగా కరుణిస్తాడు. మీరేమట్లా అయ్యో నేను వెళ్దాం అనుకున్నా భగవంతుడు నన్ను ఎందుకు కరుణిస్తలేడంటే, భగవంతుడు మీ వయసును బట్టి, మీకున్నటువంటి కర్మఫలాన్ని బట్టి మీకు ఏవో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. కానీ మనకి ఏ ఇబ్బందులున్నా ఎలా ఉన్నా కూడా మనకి ఆచార్యులు గొప్ప అవకాశం ఏమిచ్చారంటే ఈ హరే కృష్ణ మహామంత్ర. నువ్వు అంటే కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే కొన్ని సార్లు అనారోగ్యం వల్ల మనము స్నానం చేయలేము. ఓసారి నాకు ఏమైందంటే, నాకు ఈ హరే కృష్ణ మహామంత్ర కీర్తన అంటే చాలా ఇష్టం. నేను ప్రతిరోజు కీర్తనకి వెళ్ళాను అనమాట. ఇది ఎప్పుడంటే 2010 ఆ టైంలో, దాదాపు ఇప్పటికి 15 సంవత్సరాల క్రితం. అప్పుడప్పుడు కొత్తగా ఈ భక్తి కీర్తన వీటికి నేను ఆకర్షితునవుతున్నా అనమాట. ఓసారి నాకు మోషన్స్ అయినాయి, విపరీతమైన మోషన్స్. ఆ రోజు కీర్తనకి వెళ్ళాలని ఉంది. గుడికి వెళ్ళాలంటే మామూలుగా స్నానం చేసి వెళ్ళాలి. నాకు వెళ్ళకపోతే నాకు మోషన్స్ అవుతున్నాయన్న బాధ కంటే కూడా ఈరోజు కీర్తన చేయడం లేదనే బాధ ఎక్కువ అనిపిస్తుంది. ఏమైతే ఏంది, భగవంతుడి దగ్గరికి వెళ్ళి కీర్తన చేద్దామని వెళ్ళి చేశాను. చాలా సంతోషం అనిపించింది. భగవంతుడు ఏం నన్ను
తప్పు పట్టలేదు. అంటే స్నానం చేయకుండా గుడికెళ్ళాలని నా ఉద్దేశ్యం గాదు. మనకు ఆ లోపల గనక ఆ కుతూహలము, ఆ అట్రాక్షను, భగవంతుని మీద ఆ ఆకర్షణ ఉందనుకోండి, మనం ఏ స్థితిలో ఉన్నా గూడా భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తారు. మనం ఉన్న స్థితిలోనే ఉండి భగవంతుని జపం చేసుకోవచ్చు. ఓకే. ప్రభుజీ యెస్ మాతాజీ. చాలా చాలా కృతజ్ఞతలు ప్రభుజీ. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు. థాంక్యూ. థ్యాంక్ మన యూ ఆచార్యులు ప్రభుజీ. మనకిచ్చారు. వాళ్ళందరికీ మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఓకే. సో, ఇంకా ఎవరికేం హరే ప్రశ్నలు కృష్ణ రే ప్రభుజీ. ప్రభుజీ ఏమైనా ప్రశ్నలుంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఎందుకంటే నేను హ్యాండ్ రైజ్ చేయకపోతే ఎవరు ప్రశ్నలు లేవేమో అనుకుంటున్నాను. ప్రభుజీ నేను హ్యాండ్ రైజ్ చేశాను. ఓకే. మీ పేరు మాతాజీ? సంగీత. చెప్పండి మాతాజీ. ప్రభుజీ ఈ నవరస భక్తి ఒక్కసారి చెప్తారా ఏంటో? ఓకే. నవవిధ భక్తి ఏంటి అని చెప్పేసి డీటెయిల్స్ కావాలా మీకు? అవును ప్రభుజీ. ఓకే. శ్రవణం. ఓకే. కీర్తనం. స్మరణం. పాదసేవనం. అర్చనం. వందనం. దాస్యం. సాఖ్యం. ఆత్మనివేదనం. 9 రకాలైనటువంటి భక్తి. ఇందులో ఏది పాటించినా కూడా భగవంతుని యొక్క ప్రాప్తి కలుగుతుంది. ఓకే. సో విజయ్ కుమార్ ప్రభు. ప్రభుజీ క్వశ్చన్ ప్రభుజీ. ఒక్కసారి విజయ్ కుమార్ ప్రభు ఏం క్వశ్చన్ తెలుసుకున్న తర్వాత మీరు అడగండి మాత. ఎస్ ప్రభు చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ఇంట్లో అంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అంటే పెద్ద ఎత్తున వస్తుంటాయి. నార్మల్ గా మనం చేసే ధర్మబద్ధమైన పనులు చేస్తుంటాము. భగవంతుని సేవించడం కావచ్చు, మనం చేసే పనులు కావచ్చు ధర్మబద్ధంగా ఉంటుంది. ఇంట్లో మాతృమూర్తి కావచ్చు, సోదరం కావచ్చు, ఇట్లా పెద్ద ఎత్తున ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అంటే క్రితం పూర్వజన్మ యొక్క కర్మఫలం ఆధారంగా ఉంటుందా, ఇప్పుడు మనం చేసే దాని ఆధారంగా ఉంటుందా, దాని గురించి మనం ప్రభుజీ. ఒక్కోసారి పూర్వజన్మ యొక్క కర్మల ఫలితం అనుభవిస్తుంటాం. ఒక్కోసారి 2 కలిపి కృతం జన్మ అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనం చేసినటువంటి కర్మలు 2 కలిపి అనుభవిస్తుంటాం. కానీ ఎవరికి ఇంట్లో అయితే ఆరోగ్య సమస్యలతోని బాధపడుతూ ఉంటారో వాళ్ళందరికీ నేను ఇచ్చే ఒక సలహా ఏంటి అంటే నారసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. హరే కృష్ణ మహామంత్రతో పాటు మేము ప్రతి ఒక్క ఇస్కాన్ భక్తుడు ప్రత్యేకంగా నరసింహస్వామికి పూజలు చేస్తుంటాం అన్నమాట. ఎందుకంటే మన జీవితంలో ఎలాంటి విఘ్నాలు ఉన్నా కూడా నరసింహస్వామి పోగొడతారు. సో నరసింహస్వామి మంత్రం జపం చేస్తూ నరసింహస్వామికి ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటే కానీ ఖచ్చితంగా ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతాం మనం. చాలా ప్రయత్నం చేయండి. స్వామి కృప ఉంటే ఖచ్చితంగా ఉపశమనం పొందుతారు. సో మనం ఎప్పటి ఈ ఇబ్బందులు మనకి ఎందువల్ల వస్తున్నాయి అని ఆలోచించి ఇంకా బాధపడే కంటే వీటి నుండి ఎలా బయటపడాలనే ఉపాయాన్ని మనం గనక పాటించామనుకోండి, తెలుసుకుని ఉపాయాన్ని గనక మనం పాటిస్తే మనకు ఉపశమనం కలుగుతుంది కదా. సో ఆ విధంగా ప్రయత్నం చేయండి ప్రభు. విజయ్ కుమార్ ప్రభు. ఓకే. అలాగే మీ కుటుంబంలో ఎవరెవరికైతే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో మీరు ఇంత చక్కగా ఈ 18 రోజుల భగవద్గీత మహాయజ్ఞాన్ని అటెండ్ అయి వింటున్నారు కాబట్టి భగవంతుడికి మేము మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాం ఏంటంటే మీ ఇంట్లో వాళ్ళందరి యొక్క ఆరోగ్య పరిస్థితులు తొందరగా కుదుటపడాలని చెప్పేసి భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం ప్రభు. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నరసింహ యజ్ఞం గురించి చెప్పండి ప్రభుజీ. ఓకే. అయితే మేము ప్రతి నెలలో స్వాతి నక్షత్రం రోజు ఇస్కాన్ నందనవనం ఉప్పుగూడలో నారసింహస్వామి గురించి యజ్ఞం చేస్తామన్నమాట. నరసింహ యజ్ఞము సుదర్శన నారసింహ హోమం అని చేస్తామన్నమాట. దానికి ఎవరైనా వచ్చి పాల్గొనొచ్చు. స్వాతి నక్షత్రం రోజు తెల్లవారుజామున 6 గంటలకి చేస్తామన్నమాట. సో ఆ యజ్ఞంలో పాల్గొంటే
ఇప్- ఎప్పుడు ఇప్పుడు ఉంటుంది? ఇప్పుడు ఈ నెలలో మార్చి 18 రోజున చేస్తాం మాతాజీ. సో ఆ నరసింహ ఓకే. యజ్ఞానికి ఎవరైనా రావచ్చు. మీకు టైమింగ్స్ వీలైతే ఏముంటాయి ప్రభుజీ? మార్నింగ్ టైమింగ్ 6:00కి చేస్తాం అనమాట. ఎవరైనా కనుక యజ్ఞంలో పాలు పంచుకోవాలనుకుంటే కనుక వాళ్ళు ముందే మాకు చెప్తే కాల్ వాళ్ళ చేయొచ్చు. పేరు రాసుకుంటాము. ఓకే. సో మీకు ఓకే తోచిన మేరకి మీరు ఎంతో కొంత సహాయం చేయొచ్చు, డొనేషన్ చేయొచ్చు ఒకవేళ దేవాలయానికి. రాలేకపోతే అండ్ ప్రభుజీ ఎలా ఒకవేళ ప్రభుజీ మరి కృష్ణ? రాలేకపోతే చాలా మంది భక్తులు ఉన్నారు. చాలా మంది మా భక్తులు రెగ్యులర్గా మా కార్యక్రమాలు అటెండ్ అయ్యే భక్తులు చాలా మంది రావాలని కోరుకుంటుంది. వాళ్ళు ఎక్కడో ఉంటారు, రాలేరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతో కొంత మా పేరు మీద, మా వాళ్ళ పేరు మీద యజ్ఞం చేయిపియండి అని చెప్పి ఎంతో కొంత డొనేషన్ ఇస్తారనమాట. సో వాళ్ళ పేరు మీద యజ్ఞం చేసి ప్రసాదము, అలాగే యజ్ఞంలో ఒక కవచం మేము యజ్ఞం తర్వాత కవచం తయారు చేస్తామన్నమాట. నరసింహ హోమ భస్మంతోటి, అలాగే కవచ నరసింహ మంత్రాన్ని అందులో పెట్టి, సో అది మేము వాళ్ళకి పంపిస్తాము. అది ధరించినా కూడా మనకి నరసింహస్వామి యొక్క రక్ష ఉంటుందన్నమాట. సో అది కూడా పొందొచ్చు. అలా కూడా ప్రత్యక్షంగా లేకపోయినా కూడా పరోక్షంగా ఆ యజ్ఞానికి సహకరించి నరసింహస్వామి యొక్క కృప పొందవచ్చు. పేరు చెప్పాలంటే ఎలా ప్రభుజీ? మన పేరు చెప్పి చేయించాలంటే దాని నాకు మెసేజ్ ఇన్ఫర్మేషన్ ఎలా చేయండి. ప్రభుజీ? నాకు మెసేజ్ చేయండి. వాళ్ళ పేరు, గోత్రము నాకు మెసేజ్ చేస్తే మేము ఆ యజ్ఞం సంకల్పం చేసేటప్పుడు వాళ్ళందరి పేర్లు చదువుతాం. హరే కృష్ణ. థ్యాంక్స్ ప్రభుజీ. ఓకే. సో నా నెంబర్ గ్రూప్లో నేను ఉన్నాను. నా పేరు ఒకసారి గంగాపాలక గ్రూప్ లో గోవిందదాస్. పెట్టండి. ఎస్ ప్రభుజీ. ఓకే ప్రభుజీ. హరే హరే కృష్ణ. ఎప్పుడైతే ఈ నరసింహ హోమము ఇప్పుడు 18వ తారీఖు కదా, రేపు ఆదివారం ఏ తారీఖు? మంగళవారం 16 తారీఖు. ఆదివారం 16 తారీఖు ప్రభుజీ. సో మంగళవారం ఇంకా అవుతుంది ప్రభుజీ. మంగళవారం అవుతుంది. 2 రోజుల ముందు నుండి మేము ఆ యజ్ఞం యొక్క డీటెయిల్స్ అన్ని గ్రూప్లో సర్క్యులేట్ చేస్తామన్నమాట. సో దాన్ని మీరు సద్వినియోగపరచుకోవచ్చు. ఎవరైనా కనుక నందనవనం దేవాలయం, ఇస్కాన్ నందనవనం ఉప్పుగడలో, అంటే ఇప్పుడిప్పుడే ఒక దేవాలయాన్ని అక్కడ నిర్మించాలని సంకల్పం చేసుకొని ప్రయత్నం చేస్తున్నాము. ఆ చుట్టుపక్కల ఉంటే కనుక మీరు ప్రత్యక్షంగా రావచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, మేము ఒక చిన్న మాట మాట్లాడొచ్చా ప్రభుజీ? చెప్పండి మాతాజీ. మీ పేరు? దేవశ్రీ యశోదాదేవి. మాతాజీ చెప్పండి. ఏం లేదు ప్రభుజీ, అదే మీరు ఇట్లా చెప్తున్నారు అంటే ఏమని చెప్తున్నారు అంటే యజ్ఞం గురించే చెప్దాం అనుకుంటున్నాం ప్రభుజీ. మాకు చెప్పండి తెలిసింది మాతాజీ. చెప్పండి మాతాజీ. అందరికి అంటే ప్రభుజీ మాతాజీ వాళ్ళు ప్రభుజీ అంటే ఇట్లా కొంతమంది ఇట్లా డబ్బు కోసము చేస్తున్నారేమో అని అనుకుంటారని చెప్పేసి ప్రభుజీ ఏం చెప్పడం లేదు. మాతాజీ ప్రభుజీస్ అక్కడ టెంపుల్ కన్స్ట్రక్షన్ కోసము చాలా వరకు వినియోగిస్తారు. మనకి ఎంత ఇష్టం ఉంటే అంత కొంచెం ఎక్కువైనా ఇవ్వగలిగితే మనం కూడా దాంట్లో పాల్గొన్న వాళ్ళం అవుతాము. నాకు ఈ విషయం తెలిసాక నేను గ్రూప్ లో అంటే ఈ సెక్షన్ లో ఉన్నాక నాకు మేము సీనియర్ కదా, కొంచెం ముందున్నాం తెలిసాక చెప్తున్నాను నేను. మీరందరూ తప్పుగా అనుకోకుండా ఎవరన్నా ఏమైనా అంటే చేపించుకున్న వాళ్ళు ఎంతన్నా మీరు ఇవ్వచ్చు అనమాట. మేమైతేనా 500 అని 1 ఇస్తాము ప్రభుజీ. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఇట్లా పూజలు చేసి డబ్బు తీసుకుంటారు అని అనుకుంటారని ప్రభుజీ ఏం చెప్పలేకపోతున్నాడు. అందుకే నేను చెప్తున్నాను. మాకు మా ఏమనుకోకండి, గూగుల్ క్షమించండి క్షమించండి. ఓకే ఏమైనా తప్పుగా ఓకే మాట్లాడితే మాతాజీ. అయ్యో పర్వాలేదు. మాతాజీ ప్రభుజీ చెప్పండి. మీరు మా అది మంచిగా లింక్ గూగుల్ పే లింక్ పంపిస్తే మేము కూడా పార్టిసిపేట్ అవుతాం ప్రభుజీ మాతాజీ. తప్పకుండా మాతాజీ. ఎందుకంటే ఒకటి డెవలప్ అవుతుందంటే అది నలుగురు చేస్తే మనకు బ్లెస్సింగ్స్ కావాలి కదా. మీరు అందరు కూడా జాయిన్ అవుతారని నేను ఆశిస్తున్నాను. నా వంతు కూడా నేను చేస్తాను. కొంచెం లింక్ గూగుల్ పే నంబర్ అది గ్రూప్ లో పెట్టేస్తే మన అందరం కలిసి. అందుకే చెప్పిన మాతాజీ, ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి, ఎవరు తప్పుగా అనుకోరు క్షమించండి. మాతాజీ. ఎందుకంటే అది మన కోసం కదా. మాతాజీ అది మన ఇది కోసం. మంచి మెసేజ్. ఏం బాధపడాల్సిన అవసరం లేదు, సంతోషం. ఖచ్చితంగా అండి. మేము అంటే ఇది సెల్ఫ్లెస్ గా మేము ఎందుకు ఈ నరసింహ హోమం మొదలు పెట్టామంటే, ఒకటి అక్కడ తొందరగా దేవాలయం కట్టాలని, దేవాలయం కట్టడానికి ఏమైనా విఘ్నాలు ఉంటే తొందరగా తొలగిపోయి నరసింహస్వామి కృప వల్ల స్వామికి ఒక మంచి దేవాలయం కట్టాలని మేము సంకల్పంతోని ఆ యజ్ఞం చేశాము. ఇంకొక కారణం ఏంటి అంటే, చాలా మంది కూడా మన సనాతన ధర్మంలో ఉండి కూడా మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి భగవత్ శక్తి సృష్టిలో అన్నిటికంటే శక్తివంతమైనటువంటి భగవత్ శక్తి. అంత గొప్ప నమ్మకంలో ఉంటూ కూడా
మన వాళ్ళు మన పిల్లలకి ఏదైనా చిన్న ఇబ్బంది కలిగితే ఎక్కడికో వెళ్ళి మంత్రం వేపియడము, ఎక్కడికో వెళ్ళి ఇది చేయడం, గాలి సోకిందని ఇంకెవరి దగ్గరకో వెళ్ళి వాళ్ళతోని అవేవో ఏవేవో మన చాలా తక్కువ శక్తివంతమైనటువంటి విషయాల జోలికి వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఇలా చేస్తున్నారన్నమాట. ఆ సాంప్రదాయం పోయి అందరూ కూడా ఇంట్లో ఏదన్నా ఇబ్బంది కలిగింది, ఇంట్లో ఎవరికైనా ఏదన్నా మన ఏవన్నా దుష్ట శక్తుల వల్ల పీడింపబడుతున్నారు అని బాధ, ఇబ్బంది అనిపిస్తే ఈ నారసింహస్వామిని కనుక కొలిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఆ పీడల నుండి బయటపడతారని అందరికీ తెలియజెప్పాలని ఇంకొక సంకల్పంతోని ఆ యజ్ఞం మొదలుపెట్టడం జరిగిందండి. సో అది మా యొక్క దాని వెనకాల ఉన్నటువంటి మా సత్ భావన అన్నమాట. ఓకే. సో దాని గురించని మేము అంటే ఓ యజ్ఞానికి 2 రోజుల ముందు మాత్రమే మేము అందరికీ ఇలా పలానా రోజు యజ్ఞం ఉందని చెప్తాము. ఎవరైనా భక్తులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సహకరిస్తారు, లేని వాళ్ళు వాళ్ళ ఇష్టం. అదే దానికి ఏం ఫోర్స్ చేయం మేము. ఓకే. సో మీరు కూడా అందరూ దాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. అది అందరికీ అవకాశం ఉంది పాలు పంచుకోవడానికి. సో మీరు సద్వినియోగపరచుకోవచ్చు. ఓకే. హరే కృష్ణ. చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు. విజయ్ కుమార్ ప్రభు ఇందాక మీరు అడిగారు. ఒక్క మాట ప్రభుజీ, నేను మిమ్మల్ని చెప్పినందుకు మీరు ఏం తప్పుగా లేదు అనుకోకండి. అయ్యో మీ అభిప్రాయం మీరు చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ. సో కళ్యాణి మాతాజీ మీకేమైనా ప్రశ్న ఉందా మాతాజీ? హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం ప్రభు. ఓకే చెప్పండి మాతాజీ. ప్రభు తెలిసిన వాళ్ళ బాబు 2-3 మంత్స్ ప్రభు సూసైడ్ చేసుకున్నారు ప్రభు. అది ఆ ప్రభు